మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. సార్, ఇవాళ ప్రపంచాన్ని ఎక్కువగా కలవరపెడుతున్నది ఏంటంటే క్యాన్సర్. మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే జన్యుని డ్యామేజ్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో, లైఫ్ స్టైల్ అనేది చాలా బ్రాడ్ అండి. మనం నిజంగా చెప్తే మీ చేతిలో నా చేతిలో లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్లోగన్ ఇచ్చింది 90-70-90 అని. అసలు దాంట్లో ఇండియాకు ఎందుకు ప్లేస్మెంట్ లేదు? దీని వెనక ఏంటి అసలు కుట్రనా? ఇప్పుడు నెంబర్ 2 క్యాన్సర్ అండి ఇండియాలో, ఉమెన్ లో. అది మామూలు చిన్న చిన్న టౌన్ లో కూడా దొరుకుతుందండి వ్యాక్సిన్. ఇది మెట్రో సిటీలో ఉండే ఉమెన్ కు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ విక్టిమ్స్ ఉంటున్నారు. ఎప్పుడైతే రోగానికి లక్షణం వచ్చిందో క్యాన్సర్ అడ్వాన్స్ కింద లెక్క. క్యాన్సర్ ను ఎవరైనా ఎలా కనిపెట్టాలండి? కొంతమంది సెలబ్రిటీస్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఫైట్ చేసి విజేతల్లాగా నిలబడ్డారని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళలో ప్రముఖంగా మనం చెప్పుకునేది యువరాజ్ సింగ్. నమస్తే, వెల్కమ్ టు iDream మీడియా. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ AVS సురేష్ గారు ఉన్నారు. ఆయన ప్రముఖ ఆంకాలజిస్టు, అదేవిధంగా హెమటాలజిస్ట్ కూడా. ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశాన్ని కలవరపెడుతున్న క్యాన్సర్ కేసులకు సంబంధించి, అందులో వస్తున్నటువంటి అధునాతన వైద్య చికిత్సలకు సంబంధించి, భారతదేశంలో ముఖ్యంగా పర్టికులర్గా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి జరిగిన ఒక పొరపాటు గురించి ఆయనతో మాట్లాడదాం. ఆయన విశేష అనుభవం ఉంది, ఆయన ఇమ్యూనోథెరపీలో కూడా చాలా స్పెషలిస్టు. మాట్లాడదాం. నమస్తే సురేష్ గారు. నమస్తే అండి. సార్, ఇవాళ ప్రపంచాన్ని ఎక్కువగా కలవరపెడుతున్నది ఏంటంటే క్యాన్సర్. అబ్సల్యూట్గా. అంటే ఇంతకుముందు ఒక సామెత ఉండేది, మనం చిన్నప్పుడు వినింటాము, కోర్టుకు పోయినాడు కొల్లబోయినాడు ఒకటి అనే ఒక సామెత ఉంది. అవునండి. అంటే గతంలో ఏదైనా వివాదం వచ్చి కోర్టుకు పోతే ఇంకంతే, వాడు ఆ కోర్టులో అది తెగదు, ఆ కోర్టు ఖర్చులకు వీడి మొత్తం ఉన్న ఆస్తి అంతా హారత అయిపోతుంది అనే సామెతలో ఆ భాగంగా అది చెప్పారు. ఆ కోర్టుకు పోయినట్టే కొల్లకు పోయినట్లే అనేది. ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే కొల్లకు పోయినట్లే అనే పరిస్థితి వచ్చిందండి. సరిగ్గా చెప్పారండి. సో ఏంటి అసలు ఈ క్యాన్సరు? దీని పరిణామం రోజు రోజుకు పెరుగుతుంది. ఫుడ్ అని కొంతమంది చెప్తారు, మనం వాడే వంట పాత్రలని కొంతమంది చెప్తారు, మనం తినే జంక్ ఫుడ్ అని కొంతమంది చెప్తారు, మన లైఫ్ స్టైల్ అని కొంతమంది చెప్తారు, ప్లాస్టిక్ అని కొంతమంది చెప్తారు, స్మోకింగ్, డ్రింకింగ్, దుమ్ము ధూళి పీల్చడము, ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. సో యాజ్ ఏ ఆంకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు? మనం దీన్ని రెండు చాలా సింపుల్ గా విభజించుకుంటే మనకి చాలా సులువు అవుతుంది. ఓకే. మనం చేయగలిగినవి, మనం చేయలేనివి. ఓకే. చేయలేని వాడి గురించి ఆందోళన పడడంలో అర్థం లేదు. అవును. చేయగలిగినవి చేయకపోవడం కూడా తప్పే. అవును. సో క్యాన్సర్ కి మీరు చెప్పిన ఇందాక కారణాలు అన్నీ కూడా సత్యాలే. 100%. ఓకే. కానీ 1.2%, ఇంకొకటి 0.6%, ఒకటి 10%, వేరియస్ కంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అంటే ఒక క్రికెట్ టీం గెలవాలంటే అందరూ అట్లాగే ఆడాలి, ఒక క్యాన్సర్ రావాలన్నా ఇవన్నీ కలిస్తే గానీ క్యాన్సర్ అనేది రాదు. సో కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మల్టీ ఫ్యాక్టోరియల్ అంటే జన్యుని డ్యామేజ్ చేయడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో అంతకి 10 రెట్లు ఉపాయాలు కూడా మన శరీరంలో ఉంటాయి. ఆ జన్యుని రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడైతే సమతుల్యం దెబ్బతింటుందో, చిన్నపాటి తేడా వచ్చిన ఆ అబ్నార్మల్ సెల్స్ క్యాన్సర్ సెల్ అంటాం. దాన్ని మన రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయిందో అప్పుడు క్యాన్సర్ పెరిగిపోతూ ఉంటుంది. ఇది క్లుప్తంగా చెప్పుకుంటే. దాని బయాలజీలోకి వెళ్తే ఇంకా చాలా డీప్గా వెళ్ళచ్చు. 2 నిమిషాలు పక్కన పెడదాం. ఎందుకంటే మొన్న నా యువరాజ్ సింగ్ దగ్గర నుంచి సోనాలి బింద్రే దగ్గర ఆటోఫేజీ ఇవన్నీ రకరకాలు చెప్పారు. కొంత నిజాలు ఉన్నాయి, కొంత అపోహలు ఉన్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. మనం చేయగలిగేవి ఏంటి అంటే లైఫ్ స్టైల్ అనేది చాలా బ్రాడ్ అండి. మనం నిజంగా చెప్తే మీ చేతిలో నా చేతిలో లేదు. బయట పొల్యూషన్ ఎలా ఉంది, మనం ఎక్కడ చేస్తాం, కంట్రోల్ చేయలేం కదా. పక్కాడు స్మోక్ చేస్తే మనకి క్యాన్సర్ వస్తుంది, దానికి మనం ఏం చేయలేం. మన తిండి మన కంట్రోల్లో కొంతవరకు ఉంది.
ఫుడ్ ఒక 30% దాకా మనం చేసుకోవచ్చు, స్మోకింగ్ కొంతవరకు ఏదో అనుకుందాం. వ్యాక్సిన్స్ ఇందాక మనం అన్నాం కదా, సర్వైకల్ క్యాన్సర్ లో ఇండియాలో జరిగేటటువంటి ఒక అవును దాని గురించి కూడా చర్చించుకునే మునుపు కూడా పూర్తిగా మనం ఆపగలిగిన ఒక్క వ్యాక్సిన్ తో ఆపగలిగిన క్యాన్సర్ ఏదైనా ఉందంటే సర్వైకల్ క్యాన్సర్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్లోగన్ ఇచ్చింది 90-70-90 అని. కరెక్ట్. సో ఆ 90-70-90 అంటే ఏంటి అసలు? దాంట్లో ఇండియాకు ఎందుకు ప్లేస్మెంట్ లేదు? దీని వెనక ఏంటి అసలు? కుట్రనా లేకపోతే ఏమైంది అసలు? ఈ 90-70-90 అన్నది చాలా అనుభవం ఉండి సర్వైకల్ క్యాన్సర్ మీద లోతైన పరిశోధన చేసిన లాంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి. ఓకే, ఈ మీరు కరెక్ట్ అయిన ప్రశ్న అడిగారు. 90% మందికి ఎలిజిబుల్ పీపుల్కి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయాలి. 70% మంది ఎలిజిబుల్ ఉమెన్కి స్క్రీనింగ్ చేయాలి. 90% డయాగ్నోజ్డ్ కేసెస్కి ట్రీట్మెంట్ చేయాలి. ఇలా గనక చేస్తే 2030 దాకా, జస్ట్ 4 సంవత్సరాలు ఉంది చేతులు, అంతే ఎక్కువ లేదు. అవును, సర్వైకల్ క్యాన్సర్ యొక్క ఇంపాక్ట్ 2050 నాటికి నియర్ 0 అయిపోతుంది. ఓ వ్యాక్సిన్ స్క్రీనింగ్ 2050కి మన క్యాన్సర్ కనిపించదు, ఇంకా సర్వైకల్ క్యాన్సర్ కనిపించదు. అవును, ఇప్పుడు నెంబర్ 2 క్యాన్సర్ అండి ఇండియాలో ఉమెన్ లో అది. అవును, ఒకప్పుడు గత 2 సంవత్సరాల క్రితం నెంబర్ 1 ఉండేది. అంటే అంత అంటే ఇండియాస్ నెంబర్ 1, ఆఫ్రికాస్ నెంబర్ 1 క్యాన్సర్ మనం కనుమరుగు చేసేస్తున్నాం. జస్ట్ ఒక శ్రద్ధగా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడితే అచీవ్ చేసి ఇచ్చింది. దీంట్లో ఈ దేశాల జాబితాలో మన ఇండియాకి ఏమైంది ప్లేస్ అనేది? ఈ ప్రశ్నలకు వచ్చేసరికి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. ఇది వాలంటరీ పార్టిసిపేషన్, అంటే నేను కూడా దీంట్లో భాగస్వామి అవుతాను అని చెప్పి మనంతా మనం WHOకి చెప్పాలి. చెప్పడం కోసం అని చెప్పని వెళ్తారు. అందులో కొన్ని రూల్స్ ఉంటాయి, అంటే ఈ రకంగా స్క్రీన్ చేయాలనేది. ఒక 2 స్టెప్స్ వెనక్కి వేద్దాం మాస్టర్. మనం కొద్దిగా సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకుంటే అప్పుడు 90-70-90 అనేది క్లియర్ గా అర్థం. అవును, అసలు సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, అందులో కూడా 4 ముఖ్యమైన రకాలు ఉంటాయి. 18, 16 ఇలా ఉంటాయి. ఓకే, అందులో ఈ ముందర 2 నేను చెప్పినవి 100% సర్వైకల్ క్యాన్సర్ ఈ 2 వైరస్ల మూలంగానే వస్తాయి. ఆ వేరియంట్స్. ఓకే ఓకే ఒక 4 వేరియంట్స్ కలిపితే 187%, 11 వేరియంట్స్ కలిపితే 93%. మామూలు రెండింటి మీద ఫోకస్ పెడితే చాలు మనకి. ఇది ఎప్పుడైతే జననేంద్రియాల్లోకి వస్తుందో, అంటే ఉమెన్ కి మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయినప్పుడు, సాధారణంగా ఆఫ్టర్ ద ఫస్ట్ ఎక్స్పోజర్ టు ది మెయిల్ అంటాం, అప్పుడు సర్విక్స్ మీదకి వెళ్ళి కూర్చుంటుంది వైరస్. ఓకే, అంటే ఇది స్త్రీలకు మగవాళ్ళ ద్వారా వ్యాపిస్తుంది సాధారణంగా. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ సర్విక్స్ కి వెళ్ళి కూర్చుందో ఈ వైరస్, అది ఒక స్పెసిఫిక్ ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇన్ఫ్లమేషన్ రిపేర్ ప్రాసెస్ లో తప్పు జరిగితే 15 సంవత్సరాల్లో క్యాన్సర్ కింద మారుతుంది. అంటే ఎంత చక్కటి వ్యవస్థ అర్థం చేసుకోండి. అంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత నాకు 15 సంవత్సరాలు విండో ఉంది నేను కనిపెట్టడం కోసం. అంటే సాధారణంగా బ్లడ్ క్యాన్సర్ అంటే వారంలో వచ్చేస్తుంది, మనం ఏం చేయలేము. ఇది 15 సంవత్సరాలు ఉంది. అది కూడా స్టెప్ వైజ్ వెళ్తుంది. CAN1, CAN2, CAN3, తర్వాత స్టేజ్ 1 స్లోగా వెళ్ళే క్యాన్సర్ ఇది. ఇది చేయకపోవడం అన్నది మన వైఫల్యం కింద చెప్పుకోవాలి. అవును, ఓకే. సో ఎప్పుడైతే కూర్చుందో అది లోకల్ ఇమ్యూనిటీని చేస్తుంది. నేను వ్యాక్సిన్ వేసాను అనుకోండి, మన బాడీలో దాని యాంటీబాడీస్ ఉండిపోతాయి. కాబట్టి కూర్చోగానే దాన్ని అక్కడికక్కడే న్యూట్రలైజ్ క్లియర్ చేసేస్తుంది. ఓకే, కాబట్టి మీకు ఇన్ఫ్లమేషన్ రాదు, క్యాన్సర్ రాదు. ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్ వేసుకుని బాడీలో యాంటీబాడీస్, అది కూడా ఎప్పుడు వేసుకోవాలి? ఎక్స్పోజర్ టు మేల్ కన్నా ముందు వేసుకోవాలి. అప్పుడే పెళ్లి కంటే ముందు కరెక్ట్ వేసుకోవాలి అమ్మాయిలు. నిక్కచ్చిగా చెప్పారు. ఓకే, పెళ్లి అనేది మన కట్టుబాటు కాబట్టి 12 ఏళ్ళ, మీరు అన్నట్లు 12 ఏళ్ల లోపలైతే ఎక్కువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. చిన్నపిల్లలు ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుందండి. అవును,
ఇదే అదే పెళ్లి కానంత వరకు ఏజ్ కైనా వేసుకోవచ్చండి ఇది ఈ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ కి? ఇక్కడ చాలా డిబేట్ నడుస్తుంది సార్. Okay. ఇది మీరు చెప్తుంది సైంటిఫిక్ గా మాకు పూర్తి ఆన్సర్ కూడా లేదు, ఓకే, కానీ మోస్ట్ యాక్సెప్టెడ్ సమాధానం చెప్తాను. చెప్పండి. ఏంటంటే మనం ఒక లేడీకి ఎప్పుడైతే పెళ్లి అయిపోయిన తర్వాత కూడా మేలుకు ఉండాలని కూడా రూల్ లేదుగా. అవును, ఆయన కూడా క్లీన్ అవ్వచ్చు కదా. కరెక్ట్. మనం ఒక హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ చేస్తాం, వెజైనల్ సెక్రెషన్ ఇచ్చి. స్త్రీనే యోనిలో ఒక చిన్న స్వాబ్ పెట్టుకుని ఒక లిక్విడ్ లో పెడితే దాన్ని ఒక టెస్ట్ రన్ చేస్తే 2,000 రూపాయలు 3,000 ఉంటుంది. హెచ్పివి డిఎన్ఏ క్లియర్ అని వచ్చింది, అంటే ఇంకా ఎక్స్పోజర్ అవ్వలేదు, వాళ్ళకి వ్యాక్సిన్ పనిచేస్తుంది. వాళ్ళకి మరి వయసు పెరిగిపోతే ఇమ్యూనిటీ ఎక్కువ ఉండదుగా. అవును, 3 డోసులు వేయాలి. సో 12 ఏళ్ల లోపలైతే సింగిల్ డోస్ ఇనఫ్. అది NEJM, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు చెప్పారు. Okay. ఇది ఒక వింతగా వచ్చిందండి. ఇది కూడా ఏంటంటే ఎంత యాంటీబాడీస్ ఉంటే సరిపోతాయి అనుకుని అనేది కూడా ఆయన పరిశోధన జరిగింది. ఓకే, కొంతమంది ఒక రోజు మిస్ అయిపోయారు పొరపాటున, ఆఫ్రికన్ నేషన్స్ లోను కొన్ని చోట్ల. అవును, మిస్ అయినా కూడా వాళ్ళకి తగినంత యాంటీబాడీస్ ఉన్న తర్వాత కావాలని ఎందుకు మిస్ చేయకూడదు అన్న కాన్సెప్ట్ తోటి అట్లీస్ట్ ఒక డోసు చాలు. మరి ఇండియాలో చూసుకుంటే 5 కోట్ల మంది ఎలిజిబుల్ ఉమెన్ ఉంటారు వ్యాక్సినేషన్. ఈజీగా ఉంటారండి. ఒక్కొక్క వ్యాక్సిన్ 10,000 రూపాయలు అన్నప్పుడు 50,000 కోట్లకి 25,000 కోట్లకి చాలా తేడా ఉంది కదా. చాలా తేడా ఉంది. అంటే ఒక్కటి వేసినా చాలు అని చెప్పని గవర్నమెంట్ ని మేము రిక్వెస్ట్ చేసేటటువంటి ఈ దీనికి ఒక ఫౌండేషన్ దొరికింది. అంటే Very good. కాస్ట్ అన్నది సగానికి సగం తగ్గించేసాం. Okay. 3 నుంచి 2 నుంచి ఎంత ఒకటికి ఆ వచ్చేసాం. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ప్రైవేట్ గా ఎంత ఎంత అవుతుంది? సుమారుగా 10,000 రూపాయల దాకా అవుతుంది ఒక డోసు, 2 డోసులు కలిపి. 2 డోసులు కలిపి 3 డోసులు అయితే 15,000-20,000 మధ్యలో అవుతుంది. అంటే 2 ఉంటాయి సార్, సర్వారిక్స్ అని ఒకటి, గార్డిసెల్ అని ఒకటి, 2 కమర్షియల్ వైబుల్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. ఇండియాలో కూడా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా చేశారండి. ప్రపంచానికి వ్యాక్సిన్ ఇచ్చేది మనం, అవును, ఇండియానే కదా సరఫరా చేసి. మనం వేసుకోలేకపోతున్నాం. కొంచెం బాధాకరంగా ఉంటుంది. అవును సార్. అంటే సార్ ఒకవేళ 12 ఏళ్ల లోపల వేయించుకోలేని పేరెంట్స్, ఏదో సమాచారం లేకనో అవగాహన లేకనో దీని మీద ఏవైనా భయాలుండో వేయించుకోలేని పేరెంట్స్ ఉంటారనుకో, వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయగలిగింది ఏం చేస్తే బెటర్? 12 ఏళ్ళ తర్వాత అయినా పెళ్లికి మునుపు ఎప్పుడైనా సరే 2 డోసులు వేసుకుంటే సరిపోతుంది. ఎవరి ఇయర్ ఒక డోసా? కాదు, 0-2 అంటే ఇప్పుడు వేసుకుని 2 నెలల తర్వాత ఇంకో డోసు వేసుకుంటే అంతే, సరిపోయింది. అంతే, ఇంక జీవితంలో అప్పుడు క్యాన్సర్ అన్నది, సర్వైకల్ క్యాన్సర్ అనేది రాదు. ఓ 99% గ్యారంటీ, అంతకన్నా గ్యారంటీ ఎవరిస్తారు సార్? చాలా అద్భుతం కదా. అవునండి. సో ఇప్పుడు మామూలు చిన్న చిన్న టౌన్ లో కూడా దొరుకుతుందండి వ్యాక్సిన్? ఎక్కడైనా దొరుకుతుంది. చాలా స్వచ్ఛంద సంస్థలు మేము వచ్చి వేస్తా ఉంటున్నారు, ఫ్రీగా వేస్తా ఉంటారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ఉన్నాయి అలాంటివి? ఉన్నాయండి. కొంత డాక్టర్ రఘునాథరావు గారు అని చెప్పని మా ప్రొఫెసర్ గారు నిమ్స్ లో ఆయన చేస్తున్నారు. ఇంకా 2-3 ఫౌండేషన్స్ అట్లా ఉన్నాయి. సిసి ఫౌండేషన్ చేస్తుంది, సిఆర్ ఫౌండేషన్ అన్నది అమలాపురం ఏరియాలో చేస్తుంది. చాలా మంచి పనులు చేస్తున్నారు. అంటే ఈ పేరెంట్స్ ఆ ఫౌండేషన్ అప్రోచ్ కావాలండి, లేకపోతే వాళ్ళు ఐడెంటిఫై చేసి పిలుచుకుంటారా? మామూలుగా ఏంటంటే ఒక ఎడ్యుకేషనల్ డ్రైవ్ చేస్తారు సార్. ఓకే. ఒక స్కూల్కి వచ్చి సాధారణంగా 12 ఏళ్ళు 13 ఏళ్ళు అంటే 7 నుంచి 10వ తరగతి జరిగేవాళ్ళు. అవును. హై స్కూల్లో ఒక చిన్న మీటింగ్ పెట్టి, బాబు మనం వీళ్ళందరికీ స్త్రీలందరికీ వేద్దాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా అంటే పేరెంట్స్ నుంచి అబ్జెక్షన్ లేకపోతే వేసేస్తారు. ఒక డోసు వేసినా చాలా మా ఉద్దేశం. 2 డోసు వేసుకుంటే ఇంకా మంచిది. అదే లేండి. ఇది మొదటి పార్ట్. ఓకే. మనం ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయాం అంటే 90-70-90లో కుట్ర కోణం ఉందా అంటే, కుట్ర అన్నది చాలా పెద్ద పదం అవుతుందేమో, నిర్లక్ష్యం, అపోహ అన్నది జనాల్లో వచ్చేసింది సార్. గుజరాత్ లో కొన్ని మరణాలు జరిగాయి ఈ వ్యాక్సిన్ ట్రయల్ జరుగుతున్నప్పుడు. అది వ్యాక్సిన్ యొక్క దుష్ప్రభావం అని చెప్పి కొంతమంది అదే పనిగా పని కట్టుకుని మరి ప్రచారం చేశారు. తర్వాత పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగాయి. అంటే ఏమని దుష్ప్రచారం జరిగిందండి? సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేసుకున్నారు, మనిషి చచ్చిపోయిందని. 3 మరణాలు జరిగిన మాట వాస్తవం నాకు తెలిసినంత వరకు. అందులో 2 సూసైడ్స్ రిలేటెడ్ టు లవ్ అండ్ అదర్ థింగ్స్. ఒకటి వేరే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్ వేసుకోవడం మూలంగా. అంటే మనం కామెంట్ చేయడం సబబో కాదో తెలీదు, కానీ ఈ వ్యాక్సిన్ వేసేటప్పుడు ఒక ప్రశ్న అడుగుతాం, ఏమని, మీరు మేల్ కి ఎక్స్పోజర్ అయ్యారా? ఎందుకంటే అయితే పని చేయదుగా, మరి చేయదు. కరెక్టే కదా. అది అబద్ధం చెప్తే అది మ్యారేజ్ కాని వాళ్ళని అడగడం అనేది ఇందులో కొంచెం సెన్సిటివ్ ఇష్యూ అవడం మూలంగా అది అలాగా మిస్ హ్యాండిల్ జరిగింది. కానీ ఇది వ్యాక్సిన్ వల్ల కాదు. అవును,
నీకు అర్థమైంది కదండి మీకు. వ్యాక్సిన్ వల్ల కాదని మనకి ఎందుకు తెలుస్తుంది అంటే తర్వాత చాలా మంది వేసుకున్నారు, హ్యాపీ. ఏం కాదు, ప్రపంచంలో ఇప్పటిదాకా సుమారుగా 20,000 200 crores దగ్గరికి వ్యాక్సిన్స్ వెళ్ళాయి అన్నది ఒక అంచనా. 20,000 లక్షలు అంటే 200 కోట్ల వ్యాక్సిన్స్ వేసుకున్నారు, ఏం కాలేదు. కొన్ని సంవత్సరాలుగా వేసుకుంటున్నాం, ఏం కాలేదు. సో ఈ అపోహ అన్నది, పిల్లలు పుట్టరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, అడిగిన ప్రశ్న తప్పై ఉంటుంది. నేను ఖచ్చితంగా వాళ్ళతోటి సానుభూతిగా ఉన్నాను, అలా అడగకూడదేమో. అవును, కానీ వ్యాక్సిన్ వల్ల అయితే కాదు ఇది. కానీ ఆ ప్రాపగండా ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే నిజంగా మనం నెంబర్ 1 ఉండాల్సిన వాళ్ళం లిస్ట్ లో లేము. అదేనండి మన భారతదేశానికి వచ్చింది. దురదృష్టం సార్. నిజానికంటే అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు. సరిగ్గా చెప్పారు. సో అది చాలా ఇట్లాంటి కారణం అవుతుంది సార్. ఇప్పుడు మన ఇండియాలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎట్లాంటి ఏ స్టేజ్ లో మీ దగ్గరికి వస్తుంటారు, జనరల్ గా వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తుంటారు? ఇప్పుడు ముందర 90 గురించి మనం చక్కగా విస్తారంగా మాట్లాడుకున్నాం. 70 గురించి. 70 అంటే డయాగ్నోస్ చేయాలి. ఓకే, మనం సర్వైకల్ క్యాన్సర్ ముందు అనుమానించాలి ఉందా లేదా. ఎవరికి చేయాలి? ప్రతి లేడీకి ఒక్కసారి HPV DNA టెస్ట్ చేసుకోవాలి. HPV DNA టెస్ట్ కనుక నెగిటివ్ వస్తే 10 ఏళ్ళ దాకా వాళ్ళకి రాదు. అంటే ఈ రోజు HPV వచ్చినా క్యాన్సర్ రావడానికి 10 ఏళ్ళు పడుతుంది. కాబట్టి 10 years దాకా ఇంకో టెస్ట్ కూడా చేయగలే. సో ఈ టెస్ట్లు ఓన్లీ ప్రైవేట్ లోనే ఉన్నాయా లేకపోతే ఎక్కడైనా గవర్నమెంట్ చోట్ల ఉన్నాయండి సార్? గవర్నమెంట్ లో కూడా ఉన్నాయా? హ్యాపీగా ఉన్నాయి సార్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఓకే, ఒకవేళ HPV DNA పాజిటివ్ అయితే ప్యాప్ స్మియర్ చేసుకోవాలి, అది ఏటా చేయించుకోవాలి. ఎందుకంటే అప్పుడే కదా క్యాన్సర్ వచ్చి రిస్క్ ఉంటుంది. 15 ఏళ్ళ పాటు ప్యాప్ స్మియర్ క్లియర్ గా వచ్చేయంటే ఇంకా మనకి రానట్లే. అంటే ఒక్కసారి చేసుకుని నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనం డయాగ్నోస్ చేయొచ్చు. డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? బయాప్సీ ద్వారా చేస్తాం. మనకి 2 పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సార్. వికాస తరంగిణి అంటారు. వాళ్ళు దగ్గరగా 3 లక్షల మందికి ఏది ప్రతి ఏటా ప్యాప్స్మియర్ చేస్తున్నారు. ఓకే, ప్యాప్స్మియర్ కాదు, విజువల్ ఇన్స్పెక్షన్ విత్ ఎస్టిక్ యాసిడ్ అంటారు. సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చాలా బాగా చేస్తున్నారు. 1000 రూపాయలతో చిన్న కెమెరా కనుక్కున్నారు సార్. అది పెట్టి చూసి అసలు క్యాన్సర్ ఉందో లేదు ఇమేజ్ అనలిటిక్స్ ద్వారా చేసుకుంటున్నారు. కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా చేస్తున్నారు, AI ద్వారా కూడా. కైనా ఇలాంటివి బాగున్నాయి. కానీ ఇడిచి ఆ తపన, ఆ స్క్రీనింగ్, ఆ పెర్సిస్టెన్స్ అంటే మాటికి వెళ్ళి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి డయాగ్నోజ్ అయ్యింది, స్టేజ్ 1కి సర్జరీ, స్టేజ్ 1 దాటితే రేడియోథెరపీ, కీమోథెరపీ. ఓకే, ఇక్కడ రేడియోథెరపీ, కీమోథెరపీ అనేది మనం ఏదైతే చెప్తున్నామో స్టేజ్ 2 దాటిన వాళ్ళందరికీ కూడా మనకి కంపల్సరీగా రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వాలి. స్టేజ్ పెరిగే కొద్ది క్యూర్ తక్కువ అవుతుంది, ఎర్లీగా అయితే క్యూర్ ఎక్కువ అవుతుంది. బ్రాకీ థెరపీ అంటాం. అంటే ఏంటి? బర్త్ కెనాల్ ఏదైతే ఉంటుందో ఆ బర్త్ కెనాల్ నుంచి కొన్ని రేడియోథెరపీ అక్కడ దగ్గరగా వెళ్ళి పెడతాం. బ్రాకీ అంటే దగ్గర, థెరపీ అంటే టెలి అంటే దూరంగా ఇచ్చే థెరపీ, టెలిథెరపీ 2 చేయాలి. ఓకే, ఈ 2 చేసే సమయంలో కొంత ఇబ్బందులు అవుతారు లేడీస్ ముఖ్యంగా. అంటే వాళ్ళకు అంటే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి సార్ ఈ స్టేజ్ లో? వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే సర్వైకల్ క్యాన్సర్, పాత టెక్నాలజీ అయితే చాలా ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఇది యూరిన్ బ్లాడర్ ఉంటుంది, ఇక్కడ యూట్రస్, సర్విక్స్ ఉంటాయి, వెనకాల రెక్టమ్ ఉంటుంది. ఈ 3 ఒకదాని పక్కన ఒకటి పక్కన ఉంటాయి. ఎప్పుడైతే సర్వైకల్ క్యాన్సర్కి నేను రేడియోథెరపీ కిరణాలు ఇచ్చానో కొన్ని కిరణాలు బ్లాడర్ని టచ్ చేస్తాయి. సో బ్లాడర్ ష్రింక్ అయిపోతే మాటికి యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది, బ్లడ్ వస్తుంటుంది. రెక్టమ్ మోషన్కి వెళ్ళడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, బ్లడ్ కూడా రావచ్చు. ఇప్పుడు కొత్త ప్లానింగ్ టెక్నిక్స్ ద్వారా ఈ అవకాశాలు తక్కువ ఉన్నాయి, కానీ 0 అయితే అవ్వలేదు కాదు. అంటే ప్రాబ్లం మేజర్గా ఏమొస్తుంది? వెజైనాలో ఎక్కడైతే ఇస్తాం అది ష్రింక్ అయిపోతుంది. వెజైనా ష్రింక్ అయిపోతే మెన్స్ట్రువల్ సైకిల్ వచ్చే బ్లడ్ దగ్గర నుంచి పార్ట్నర్తో ఉన్న ఫ్యామిలీ లైఫ్ ద్వారా ప్రతిదీ ఇబ్బందే పాపం. సో దీనివల్ల కొన్ని విడాకులు కూడా అవుతున్నాయి అంటున్నారు, నిజమేనా? ఇట్లాంటి ట్రీట్మెంట్ తీసుకున్న లేడీస్ పట్ల భర్తలు కొంచెం తర్వాత వాళ్ళ బిహేవియర్ లో మార్పులు రావడము ఇవన్నీ అంటే కరెక్టేనా మీ స్టడీలో? అంటే నిజమేనండి. అవునా? అంటే ఒక తప్పు ఒప్పుకోవాలన్నమాట. ఇక్కడ మేము
వైద్యంలో నేర్చుకునేటప్పుడు క్యాన్సర్ క్యూర్ అయిపోతుందని చెప్పి ఎంత ఆనందపడతామో, క్యూర్ అయిన తర్వాత మనిషి ఎంత బాగుంటాడు అన్న దాని గురించి ఉన్న పూర్తి అవగాహన, ఇంకా ట్రైనింగ్లో ఎంతో చిన్న గ్యాప్ ఉందన్నది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఓకే. ప్రాపర్గా మంచి అంటే నార్మల్ లైఫ్ క్యూర్ అయిపోతే మనం ఎక్స్పెక్ట్ నార్మల్ లైఫ్ చేయాలి. అవును. అది ఏది నార్మల్ అన్న డెఫినేషన్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నార్మల్ లిస్ట్లోకి వేసేస్తాం. ఇది నా స్వయంగా అనుభవం అండి. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చెప్పండి. రియల్ లైఫ్లో జరిగింది. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, చక్కటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు, వెరీ హైలీ ప్రొఫెషనల్ పర్సన్, రెస్పెక్టెడ్ ఇన్ ది సొసైటీ. ఒక లేడీ సర్వైకల్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేయించుకుంటారు. అరౌండ్ mid-40s ఉంటారు. ఎర్లీ ఆర్ mid-40s. ఎర్లీ క్యాన్సర్ వచ్చిందని తెలిసింది, వచ్చారు, ప్యాప్స్మేర్ చేయించుకున్నారు. రేడియోథెరపీ పెడితే క్యూర్ అవుతుందని చెప్పాము. ఇలా బ్లాడర్లో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చెప్పాము, రెక్టంలో సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని చెప్పాము, కీమోథెరపీ కొద్దిగా నాజియా ఉంటుంది, వాటికి ఏం మెడిసిన్ ఇస్తామని చెప్పాము. ట్రీట్మెంట్ చేశాం. ఎప్పటికి తగ్గుతుందంటే ఒక 3-4 నెలల్లో సెట్ అవుతాయని చెప్పన్నాం. అంతా బాగుంది. 6 నెలల తర్వాత అనుకుంటండి వచ్చి, డాక్టర్ గారు మీరు చాలా ఇంపార్టెంట్ విషయం నాకు చెప్పలేదండి, నేను చాలా బాధపడ్డాను దీని గురించి అన్నారు. నేను ఆలోచించాను, అంటే సాధారణంగా నేను మామూలుగా పేషెంట్లకి ఏం చెప్పినా నిజంగా దానివల్ల హాని ఉంటే ట్రీట్మెంట్ చెయ్యను అని కూడా చెప్తాను నేను. అంటే బెనిఫిట్ తక్కువ హాని ఎక్కువ ఉన్నప్పుడు చాలా మంది ట్రీట్మెంట్ ఇస్తారు. నేనంటే అసలు లేదు బాబు, తెలిసి ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఉద్దేశం. ఐ రిజెక్ట్ ఫ్యూ కేసెస్. ఇంత జాగ్రత్తగా అతి జాగ్రత్తగా ఉండే నేను ఎలా మిస్ అయ్యాను అని చెప్పి అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూశాను. ఏమైందమ్మా అని అడిగితే, అసలు భర్తతో కలిసి ఉండలేకపోతున్నాను, ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నారు, ఇంక నేను బయటకు వచ్చేయాల్సి వచ్చింది పరిస్థితి. పిల్లలు టీనేజర్స్, సొసైటీలో మాకున్న రెప్యుటేషన్ ఎలాంటిది, నేను ఏ ఎగ్జాంపుల్ కింద ఉంటాను, తెలిస్తే నేను ప్రిపేర్ అయ్యేవాడిని కదా, అసలు ముందర చెప్పాలి కదా డాక్టర్ గారు అన్నారు. ఫైబ్రోసిస్ వస్తుంది తెలుసమ్మా, కానీ ఇప్పటిదాకా ఏ లేడీ కూడా గత 20-22 సంవత్సరాలుగా నేను ఉన్నాను, కానీ ఇంత ఇంపాక్ట్ ఉంటుందని నాకు తెలియదు. జరిగి కొన్ని సంవత్సరాలు అవుతుంది అసలు తెలియదు అని చెప్పి చాలా బాధపడ్డా. అప్పుడు ఏంటి స్టినోసిస్ అంటే ప్రాక్టికల్గా ఇంకా ఓపెన్ కాదు, బిగుసుకుపోతుంది, జరుగుతూ ఉంటుంది. అంత ఇబ్బంది పడతాను ఇంకేం ఉండదు కదా, ఇంకా ఆల్మోస్ట్ జస్ట్ యూరినల్స్. మళ్ళీ దాని తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఉన్నాయి, సొల్యూషన్స్ ఉన్నాయి, కానీ దీన్ని ఆపగలమా, ఏం చేయగలము అన్న దాంతో మళ్ళీ ఆవిడే సార్ మాకు మొట్టమొదటి టీచర్ ఎవరంటే పేషెంటే. అంటే తల్లిదండ్రులు ప్రథమ గురువులు అంటారు కదా, దాని తర్వాత టీచర్లు కదా. ప్రాక్టీస్ లోకి వచ్చిన తర్వాత మాకు మొత్తం పేషెంట్లు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటాం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. ఆవిడ చెప్పారు, నేను బెంగళూరు వెళ్ళానండి డాక్టర్ గారు, అక్కడ ఒక స్పెషల్ థెరపీ ఉంది, ఇలాంటి వాటిని ముందుగానే గ్రహించి ట్రీట్మెంట్ లెవెల్ ప్రిపేర్ చేస్తారు. రీహాబిలిటేషన్ గురించి విన్నాం, స్ట్రోక్ రీహాబిలిటేషన్ అంటాం. రీహాబిలిటేషన్ అంటే ఏంటి, మనం ఒక డ్యామేజ్ జరిగిన తర్వాత తిరిగి నార్మల్ గా హ్యాబిటేట్ అవ్వడాన్ని రీహాబిలిటేషన్ అంటాం. ఇంకో కాన్సెప్ట్ ఉంది ప్రీహాబిలిటేషన్ అని. అంటే ఏంటి, ముందు జాగ్రత్తగా చేయడం. ఈ ప్రీహాబిలిటేషన్ అన్నది ఓరల్ క్యాన్సర్స్ లో టంగ్ ని వాళ్ళు కట్ చేసేసి అప్పుడు పూర్తిగా మాట్లాడడం మింగడం జరగదు కదా, వాళ్ళు ముందుగానే క్లాంప్ చేసి ట్రైనింగ్ ఇస్తారు. సో అంటే సడన్ గా అప్పటికప్పుడు తెలియాల్సిన అవసరం లేకుండా ఇలా మెడకి ఎక్సర్సైజ్ చేసి మజిల్స్ పెంచుతారు. ఎందుకంటే ఫ్లాప్ వేయాల్సి వచ్చినప్పుడు తగినంత బల్క్ ఉంటుంది, ఇక్కడ కూడా పోదన్నమాట. ఇదంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రీహాబిలిటేషన్ అన్నది మాకు ఇంకా భారతదేశంలో చాలా చాలా దూరం వెళ్ళాలి. అంటే 0.01% కూడా నాకు తెలిసి ఎవరు దీని మీద ఫోకస్ పెడుతున్నారు అని చెప్పి అనుకోవట్లేదు. ఈ ప్రీహాబిలిటేషన్ చాలా చాలా ఎసెన్షియల్, అవసరం అన్నది కరెక్ట్ అని పదం సార్. ఎసెన్షియల్, అవసరం, కంఫర్ట్ కాదు, చేసి తీరాలి మనం. ఈ ప్రీహాబిలిటేషన్ ద్వారా సర్వైకల్ కెనాల్ వైడెన్ చేసుకోవడం, బ్లాడర్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవడం, ఇదంతా కూడా పెల్విక్ ఫ్లోర్ అంటారు సార్. పెల్విక్ ఫ్లోర్ అంటే గొడుగుని మనం రివర్స్ గా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది, చిన్న చిన్నగా అరేంజ్ అయి ఉంటాయి. అంటే
గొడుగుని మనం రివర్స్ గా పెట్టి అందులో రకరకాల బొమ్మలు పెట్టి ఇలా కొద్దిగా తిప్పిన ఏమవుతాయి, చల్లగా ఎగిరిపోతాయి. ఆ పెల్విక్ ఫ్లోర్ లో కూడా అంత క్రిటికల్ ఆర్గాన్స్ ఉన్నాయి, అంత జాగ్రత్తగా అరేంజ్ అయి ఉన్నాయి. ఒక్కటి కొద్దిగా తెప్పినా మొత్తం అలైన్మెంట్ మొత్తం పోతుంది. చాలా ఇబ్బందులు పడతారు. వెజైనల్ డైలేటేషన్ ఎలా చేసుకోవాలి, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంత్ అని ఎలా చేసుకోవాలి. అంటే స్ట్రెంత్ చేసుకుంటే ఫైబ్రోసిస్ మనం మన బాటికి మనం ఫ్లెక్సిబుల్ చేసి లాక్కోవచ్చు. రెక్టమ్ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పెల్విక్ ఫ్లోర్ లో చాలా చాలా క్రిటికల్ అన్నమాట. ఎక్సర్సైజెస్ అవన్నీ అందరికీ తెలియవు, అందరూ చెప్పలేరు కూడా. సార్ నాకు తెలుసు అంటే నాకు కూడా తెలియదు. మేము ఆధారపడతాం ఎవరి మీద, ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్స్పర్ట్స్ మీద. ఆవిడ చెప్పి డాక్టర్ నెక్స్ట్ టైం నుంచి మీరు చేయండి అన్న తర్వాత మరుక్షణం నేను చేసింది ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం ఒక అరగంట కూర్చుని ఎవరెవరైతే సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసామో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత మనం చేసుకునేది అందరికీ ఫోన్లు చేస్తే టు అవర్ సర్ప్రైజ్ 70% మందికి ఉందండి ఇది. ఫ్యామిలీలో చిన్న పెద్ద పక్కన పెడతాం, అదే అంటే పూర్తి ఫైబ్రోసిస్ తర్వాత ఈ క్యాన్సర్ నుంచి కోలుకున్నామనే ఆనందం కూడా వాళ్ళకి లేకుండా అయిపోతుంది. అంతే కదండి, అంతే కదా. భర్త దూరం అయితే ఈ రీజన్ వల్ల సెక్సువల్ లైఫ్ దెబ్బతిని అది లేనప్పుడు వచ్చాక మనశ్శాంతి కోల్పోతారు ఎవరైనా. ఇది 100% మంది అంటే కొంచెం అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అవును. అప్పుడు అనిపించింది సరే వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనెక్ట్ చేసిన తర్వాత కొంతవరకు అమ్మయ్య అంటే సార్ తెలిసి ఎవరు మనం తప్పు చెయ్యం. అవును, తెలుసుకున్న తర్వాత దానికి సొల్యూషన్ ఉందని తెలిసిన తర్వాత చేయాలి. సో ఇప్పుడు ఈ మధ్య చేస్తున్నాము. కానీ ఈ పెల్విక్ ఫ్లోర్ థెరపీ అన్నది ఇప్పుడు మనకి తెలిసింది, కానీ ఇంకా జనాలకి ఇంకా చాలా మంది తెలియదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఫస్ట్ టైం తెలిసిందండి, ఆనెస్ట్ గా చెప్తున్నా. ఓకే అండి, రీహాబిటేషన్ ఉందనేది నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్తుంటేనే తెలుస్తుంది నాకు కూడా. ఐ మీన్ అంతే కదండి, ఇప్పుడు ఎవరైనా చెప్తేనే కదండి మనకు తెలుస్తుంది. ఇప్పుడు అంత చదువుకున్నాను సార్ అంటే ఎక్కువ తక్కువ అని కాదు, పేషెంట్ చెప్పేదాకా మాకు ఈ ఇబ్బంది ఉంది ఫలానా చోటుకి వెళ్ళాలని మాకు కూడా తెలియలేదు కదా సార్. ఓన్లీ బెంగళూరులోనే ఉందా, హైదరాబాద్ లో కూడా ఉందా? హైదరాబాద్ లోను ఇంకా కొద్దిగా సైన్స్ అన్నది గత 5-6 ఏళ్ళుగా బాగా డీప్ గా డెవలప్ అయ్యింది. హైదరాబాద్ లో ఇట్లాంటి సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే పెల్విక్ ఫ్లోర్ థెరపీస్ అని చెప్పి మీరు స్పెసిఫిక్ గా అడిగితే మీకు మంచి మంచి సెంటర్స్ 2-3 ఉన్నాయి, చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అంటే రెక్టల్ సర్జరీ మేల్స్ లో కూడా మనం మోషన్ ఆపుకోలేం. అవును, ఒక వయసు దాటిన తర్వాత యూరిన్ కంట్రోల్ ఉండదు, అవును, ఇన్కాంటినెన్స్ అంటారు. సార్ చిన్న మాట చెప్తాను, ఈ పెల్విక్ ఫ్లోర్ థెరపీలోనే వేరే పేషెంట్కి ట్రీట్ చేస్తున్నాను నేను. అప్పుడే ఏదో ఈ డిస్కషన్లో పెల్విక్ ఫ్లోర్ థెరపీ అంటూ వచ్చింది. ఆ డాక్టర్ గారు చెప్తే మేము ఇదే కాదు సార్ యూరినరీ ఇన్కాంటినెన్స్ కూడా ట్రీట్ చేస్తాం అన్నప్పుడు భార్యాభర్త ఎల్డర్లీ కపుల్ వచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు అన్నమాట, ఈయన అసలు మాట వినరండి, నాకా కొద్దిగా ఏజ్ పెరుగుతుంది కాబట్టి వాష్రూమ్కి వెళ్ళొచ్చేలోపు మంచం మించి పడిపోతున్నారు, రాత్రి 7 సార్లు వెళ్లాల్సి వస్తుందని భార్య చెప్తుంది. అప్పుడు మాటల్లో అన్నమాట ఏంటంటే, అమ్మా మీకు పెల్విక్ ఫ్లోర్ థెరపీ అని ఒకటి ఉంది, మీకు ఏమైనా ఒకసారి ట్రై చేస్తారా అని అడిగాను. టు అవర్ సర్ప్రైజ్ 2-3 సార్లు మాత్రమే వెళ్తున్నట్ట. షీఈ్ ఏబుల్ టు టేక్ కేర్ థెరపీ తర్వాత. అంటే నేను పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వస్తే అటెండెంట్ ద్వారా తెలిసిన విషయం అన్నమాట. ఇంకా మంచి విషయం ఏంటంటే ఆవిడ ఆనందం. సార్ ఒకప్పుడు టెంపుల్కి వెళ్తే డైపరీస్కి వెళ్ళాల్సి వచ్చేది, అక్కడ ఏముందో నాకు కూడా తెలుసు, చాలా ఇబ్బందిగా ఉండేది. గంట సేపు ప్రశాంతంగా టెంపుల్ ఏమీ లేకుండా ఉండగలిగాను సార్, చాలా ఈ జన్మకన్నారు సాటిస్ఫాక్షన్. అది అంటే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆ ప్రాబ్లం యొక్క ఇంపాక్ట్ ని చెప్తే సార్. అంటే అది చిన్నదే అవ్వచ్చు, కానీ దాని ఇంపాక్ట్ వాళ్ళకి ఏ రకంగా పెర్సీవ్ చేసుకుంటారన్నది చాలా ఇంపార్టెంట్ అవుతుందండి. సో 70 అయిపోయింది, నెక్స్ట్ 90 ట్రీట్మెంట్ ఏ రకంగా క్యూర్ చేయాలి. ఓకే, దానికి రేడియోథెరపీ ఎలా చేసుకోవాలి, దానికి లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇథోస్ అని చెప్పిన మిషన్స్ మనకి హైదరాబాద్ లో 2 ఉన్నాయి. ఓకే అంటే సర్విక్స్ కొద్దిగా ఇంచు కదిలినా అటు కదిలినా మిషన్ అదే చూసుకుని కరెక్ట్ చేసేసుకుంటాం. ఏ టెక్నాలజీ చక్కగా మంచి కాస్ట్లీ అంటారా ఇదేమన్నా? 5 నుంచి 7 లక్షల మధ్యలో ఉంటుంది సార్ ట్రీట్మెంట్.
మామూలు రేడియోథెరపీ 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుంది. ఎక్స్పెన్సివ్ అన్నది కరెక్టే, కానీ ఓ. మీకు దాని రిజల్ట్స్ కూడా appropriate గా ఉంటాయి. ఇన్సూరెన్స్ ఉంటుందా అండి క్యాన్సర్ ఇట్లాంటి ఉంటుంది సార్. దీనికి? ఇది ఓకే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ వస్తుంది సార్, ఓకే వస్తుంది. అంటే నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్ కాదు, అవును. కానీ ఇన్సూరెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కవర్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ లో భాగంగా మీరు చేసుకున్న తర్వాత రీహాబిలిటేషన్ కంపల్సరీగా చేసుకోవాలి సార్. ఉమ్, మనం ఖచ్చితంగా గమనించి మనం చేసుకోవాల్సింది అంటే ప్రతి ఒక్క స్త్రీకి ఉమ్, ఒక హక్కు, ఒక డిగ్నిఫైడ్ లైఫ్. అందులో ఈ రీహాబిలిటేషన్, ఆ పెల్విక్ ఫ్లోర్ థెరపీ మీద ఫోకస్ పెట్టుకోవడం. ఎనీ పెల్విక్ సర్జరీ, ఓకే ఓవరీ క్యాన్సర్ కావచ్చు, సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కావచ్చు, రక్తం, బ్లాడర్, పెల్విక్ సంబంధించిన ఏది చేసినా ఆ ఎనాటమీని డిస్టర్బ్ చేసినప్పుడు దాన్ని కూలంకషంగా పరిశీలించి ఎక్కడ తప్పు ఉంది దాన్ని మనం సరిదిద్ది తిరిగి నార్మల్ లైఫ్కి తీసుకురావాల్సిన బాధ్యత మళ్ళీ మా మీదే ఉంది. అది మనం ఆ దృక్కోణంలో చూసుకుని ఆ పేషెంట్ని మనం స్పెసిఫిక్గా అక్కడ స్పెషలిస్ట్ దగ్గరికి పంపించి వాళ్ళ యొక్క సలహా మేరకు మనం చేయకపోతే క్యూర్ చేసాం, లాభం లేదు, ఏదో అంటారు కదా, అలాంటి పరిస్థితి రాకూడదు ఎవరికి. సో ఈ 90% ట్రీట్మెంట్ చేయాలనేది ఆ స్లోగన్ లో లాస్ట్ 90 అవునండి, కాన్సెప్ట్. అవునండి. సార్ ఇంకోటి, అసలు జనరల్ గా లేడీస్ ఏ వయసు నుంచి క్యాన్సర్ టెస్ట్లు మస్ట్ గా చేయించుకోవాలి, ఏ టెస్ట్లు మస్ట్ గా చేయించుకోవాలి? వయసుని బట్టి టెస్టులు ఉంటాయి. ఓకే 35 దాటితే కంపల్సరీగా టెస్టులు చేయించుకోవాలి. ఉమ్, ఎందుకంటే సాధారణంగా మేల్ ఎక్స్పోజర్ 18-20 మధ్యలో అవుతుంది అనుకుంటాం. ఉమ్, తర్వాత 15 ఏళ్ళు లెక్కెడితే 35 కదా. అవును. సర్వైకల్ క్యాన్సర్ కి ప్యాప్స్మియర్, మ్యామోగ్రామ్ 40 దాటితే ఏడాదికి ఒకసారి కానీ 2 ఏళ్ళకి ఒకసారి కానీ. ఒకవేళ మ్యామోగ్రామ్ వేరే ఏ కారణం వల్లైనా కష్టమైతే సెల్ఫ్ ఎగ్జామినేషన్ వెరీ గుడ్. ఇప్పుడు మెదాంకురా అని చెప్పిన ఒక కంపెనీ వాళ్ళు ఒకటి కనుక్కున్నారు, ఇన్ఫ్రారెడ్. ఉమ్, అంటే చిన్నప్పుడు మనం టార్చ్ లైట్ పెట్టుకుని ఆడుకుంటే ఆ, మనకి కనిపిస్తాయి కదా, అవునండి, అవును. బ్రెస్ట్ కింద పెట్టుకుంటే ఆ పర్టికులర్ లైట్ ని ఉమ్, లంపులన్నీ బయటికి తెలిసిపోతున్నాయి. ఓ. సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైపే, ఎస్. స్త్రీ తనంతట తనే చేసుకోవచ్చు. ఒక 5-6 వేలు ఉంటుంది మిషన్ కాస్ట్, ఎన్నిసార్లు వాడుకోవచ్చు. ఉమ్, అంటే ఒక కమ్యూనిటీ హెల్త్ వర్కర్ కి ఇచ్చేస్తే మొత్తం విలేజ్ మొత్తానికి ఒక చిన్న అవును. బ్రెస్ట్ లైట్ అనేది సరిపోతుంది. యాక్చువల్ గా గవర్నమెంట్ సప్లై చేస్తే పిహెచ్సిలకు ఉపయోగం. మనమే చేయొచ్చు సార్. 5,000 గ్రామానికి 5,000 ఎక్కువ చెప్పండి గురుగారు. ఏం కాదు, ఇప్పుడు ఏం కాదు, ఏం కాదు. నిజం చెప్పి 10 మంది కూర్చుంటే మనకి అయిపోతుంది. అయిపోయింది. అవునవును, ఆ correct. willingness రావాలి. రావాలి. అవును. సెల్ఫ్ ఎగ్జామినేషన్ నేర్పించాలి, ఉమ్, చేసుకోమని చెప్పగలగాలి. అవునండి. విల్లింగ్నెస్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, సెల్ఫ్ ఎగ్జామినేషన్, సర్వైకల్ క్యాన్సర్. ఉమ్, ఈ కాకుండా 10 సంవత్సరాలకు ఒకసారి 45 సంవత్సరాలు దాటిన తర్వాత కోలోన్ క్యాన్సర్ కోసం కొలోనోస్కోపీ చేయించుకోవాలి. ఉమ్, టొబాకో హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. లేని వాళ్ళు ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నట్టు షార్ప్ డెంచర్స్ ఉన్నా, లేదంటే ఈ వక్క వేసుకునే అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ఓరల్ క్యాన్సర్ సింపుల్ లోపల టార్చ్ లైట్ పెట్టి ఒక ఫోటో కొడితే వచ్చేస్తుంది. సర్వైకల్, ఓరల్, బ్రెస్ట్ అండ్ కోలన్ కలిపితే 100% క్యాన్సర్ ఇవే ఉమ్, మనం చూసేవాడు. ఉమ్, అంటే 2/3 క్యాన్సర్ మనం స్క్రీనింగ్ ద్వారా తెలుసుకోవాలి. ఎర్లీ డిటెక్షన్. సో ఈ పెయిన్ఫుల్ అండి ఈ కొలను ఇవన్నీ? కొలోనోస్కోపీ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మొత్తిస్తారు, కానీ ఓకే. మిగతా అయితే కూడా సింపుల్ సార్. సెల్ఫ్ ఎగ్జామినేషన్ లో పెయిన్ అదే లేదు. ఉండదు, అవునులేండి. మిగతా- సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్ మీరు ఏడాది ఒకసారి, అది కూడా తెలియని కూడా అవును, తెలియదు. అవును. ఓరల్ క్యాన్సర్ ఫోటో, ఇందులో కష్టమే ఉంది సార్. అవును. ఈ 3 చూసుకుంటే 60% అయిపోతుంది. సార్ తర్వాత ఒక రీసెంట్ స్టడీ చూశాను నేను. అదేంటంటే మెట్రో సిటీలో ఉండే ఉమెన్ కు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ విక్టిమ్స్ ఉంటున్నారు. అవును, ఏంటి రీజన్ ఏంటి దీనికి? ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ ను? ఫుడ్ వన్ ఆఫ్ ది రీజన్స్, లైఫ్ స్టైల్ అండ్ బాడీ స్ట్రక్చర్. అంటే మెట్రోలో పనిచేసే వాళ్ళు సరైన సమయానికి నిద్రపోలేరు, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ క్లాస్ అవుతారు. ఫుడ్ కూడా డీప్ ఫ్రైడ్ ఇలాంటి ఏదైతే హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు, కొద్దిగా ఒబిసిటీ సైడ్ ఉంటారు. కంపేర్ టు ది ఫిట్నెస్ కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది. అంటే అందరి గురించి కాదు, అవును, నేను సాధారణంగా ఒక అవును. జనరల్ ట్రెండ్ గురించి చెప్తున్నాను. తర్వాత వీళ్ళకి హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి. ఉమ్, హార్మోన్ అనేది బ్రెస్ట్ పెరుగుదల తగ్గుదలకు కావాలి. అంటే ఒక టైంలో బ్రెస్ట్ కొద్దిగా సైజ్ పెరగాలి, బేబీ బాడీలోకి వచ్చిన తర్వాత మిల్క్ ప్రొటెక్షన్ కెపాసిటీ ఉండాలి. బ్రెస్ట్ పని అదే. బేబీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సైజ్ తగ్గాలి, నార్మల్గా రావాలి. మెనోపాజ్ అయిపోయిన తర్వాత దానికి ఇంక పని ఏమి లేదు, నేచర్ ఇచ్చిన అవును. రూల్ ప్రకారంగా చూసుకుంటే.
సో ఈ పర్టికులర్ సైకిల్ని హార్మోన్స్ అనేవి ఇంపాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం తాగే మిల్క్లో కానీ ఫైటోఈస్ట్రోజన్స్ అంటారు, అంటే మొక్కల్లో కూడా ఈస్ట్రోజన్ వాడుతున్నారు పెరగడం కోసం. అవునండి. ఇవన్నీ మనం కన్జ్యూమ్ చేస్తే ఆ బయట నుంచి వచ్చిన ఈస్ట్రోజన్ మన బ్రెస్ట్ని గ్రో అవ్వమని చెప్తూ ఉంటాం. ఆ రకమైన ఇంపాక్ట్ కూడా మనం మెట్రోలో ఎక్కువ చూస్తాం. ఎందుకంటే మనకి ఇచ్చే పాలు కూడా ఈ ఫైటోఈస్ట్రోజన్, సోయా మిల్క్ ఇవన్నీ కూడా మనకి ఈస్ట్రోజన్ ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది అన్నది ఒక కారణం అవుతుంది. ఈ కాకుండా పీసీఓడి స్ట్రెస్ మూలంగా వచ్చినటువంటి ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కూడా ఈ సాధారణంగా మెట్రోస్లో ఎక్కువ చూస్తున్నాం. సో బ్రెస్ట్ క్యాన్సర్కు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఏ స్టేజ్లో వస్తే అది ఈజీ అంటారు? ఎప్పుడైనా ఎర్లీ స్టేజ్ బెటర్ సార్. ఎనీ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మెయిన్గా మనం బయాలజీ చూసుకోవాలండి. బయాలజీ అంటే స్వభావ రీత్యా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ రిసెప్టర్స్ పాజిటివ్ అయితే మంచిది, HER2 పాజిటివ్ అయితే మీడియం, TNBC అన్నిటికన్నా చెడ్డది. సో ఆ స్వభావం చూసుకుని కీమో, రేడియో, సర్జరీ 3 కావాలి. 3 లేకుండా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. ఎర్లీ స్టేజ్ ER/PR పాజిటివ్ అనేది ఎక్సెప్షన్, అది తప్పిస్తే మిగతా ప్రతి ఒక్కరికి 3 కావాలి. సార్, ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అనేది పూర్తిగా మిత్ అనే భయము ఒకవైపు ఉంది, చాలా రిస్క్ అనేది ఇంకో వైపు ఉంది. సో మీరు యాజ్ ఏ దీంట్లో అనుభవం ఉన్న ఒక డాక్టర్గా రియలిస్టిక్ గా మీరు ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్తారు, ఎలాంటి సలహా ఇస్తారు మీరు? ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజీ అన్నదానికి ఒక ఉదాహరణతో చెప్పండి. మనకి ఒక చోట ఎక్కడో కుక్కో, పాము ఏదో ఒక మనకి జంతువు ఉంది అనుకున్నాం, చాలా హార్మ్ఫుల్ అని చెప్పి అనుకున్నాం. మనం ఏం చేస్తాం, ర్యాండమ్గా రాళ్ళు విసురుతాం. కరెక్ట్. తగిలితే తగులుతుంది, అవును, లేకపోతే పర్లేదు అనుకుంటాం. ర్యాండమ్గా విసిరే దాంట్లో ప్రాబ్లం ఏంటి, నార్మల్ వాటికి కూడా తగలచ్చుగా అటుకేసి. అంతే కదండి. అవును. అంటే ఏంటి, డీప్ లో ఉన్న ఆర్గాన్స్ మనం ఏదైనా ఇంటర్వ్యూన్ చేయాలనుకుంటే బ్లైండ్ గా, అంటే ఏంటి, ఒకప్పుడు ఇట్లా కొట్టి ఇక్కడ నీరుంది ఇక్కడ నీరు లేదు చెప్పేసేవాళ్ళం. అవును. క్లినికల్ ఎగ్జామినేషన్ అక్కడ నీడిల్ పెడితే వచ్చేసేది. కానీ తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, మధ్యలో బ్లడ్ వెసల్ వస్తే ఆ రిస్క్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండైరెక్ట్ విజన్ అంటే ఏంటి, అల్ట్రాసౌండ్, MRI, CT చూసుకుని దాని ద్వారా నీడిల్ కరెక్ట్ గా వేటికి డ్యామేజ్ అవ్వకుండా పెట్టడం, ఇది ఇంటర్వెన్షన్. రేడియాలజీ సాయం తీసుకుంటున్నాం, మంచిదేగా. మంచిదే. కానీ ఆర్గ్యూ చేసే వాళ్ళు ఏమంటారు, ఒకప్పుడు కూడా చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఎందుకు సోకులు ఎక్కువయ్యా, ఇలాంటివి అంటూ ఉంటారు. అంటే రిస్క్ కేసుల్లో కంపల్సరీగా అండర్ గైడెన్స్, అంటే ఏంటి, స్నైపర్ టైప్, అవును, బ్లైండ్ గా కాల్చకుండా చూసి దాన్ని స్పెసిఫిక్ గా చేసుకునే. అవును. ఓకే. డైరెక్ట్ విజన్ అండ్ పాల్పేటరీ మెథడ్ అన్నారు అనుకోండి, అంటే డైరెక్ట్ గా పట్టుకుని అటాక్ చేయడం. అవును. సో ఇది కూడా కుదురుతుంది. ఇంటర్వెన్షన్ రేడియాలజీలో డయాగ్నోస్టిక్స్, థెరపెటిక్స్ అని 2 ఉంటాయి. ఇది జబ్బు ఉందా లేదా బయాప్సీల కోసం, వాటి కోసం స్టాండర్డ్, అది పెద్ద రిస్క్ కాదు. థెరపెటిక్ లో చాలా అపోహలు ఉన్నాయి. ఒక నీడిల్ పెట్టి దాని చుట్టూ రేడియో వేవ్స్ ఇస్తే క్యాన్సర్ తగ్గిపోతుంది. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ఏమనుకుంటారు, నేను తగ్గించేసాను అనుకుంటారు. కానీ ఆ ఏరియాలో తగ్గుతుంది, అక్కడి నుంచి మళ్ళీ చాలా చెరువుగా పాకచ్చుగా. అంతేగా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ఏంటి, చూడండి తగ్గిపోయింది అంటారు, మళ్ళీ 6 నెలల తర్వాత వెనక్కి వస్తే ఎలా తగ్గిపోయింది నాకైతే ఎలా వచ్చింది అంటారు. అక్కడ కంట్రోల్ ఆఫ్ ది డిసీజ్ అన్న దాంట్లో ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఈజ్ గుడ్. ఓకే. క్యూర్ ఆఫ్ ది డిసీజ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ ఈ రోజు దాకా ఆ ప్లేస్ కి వెళ్ళలేదు. ఇప్పటిదాకా లోకల్ డిసీజ్ కంట్రోల్ దాకా మాత్రమే ఇంటర్వెన్షన్ రేడియాలజీ క్యాన్సర్ లో లిమిట్ అయ్యింది. టేస్ అండ్ టేర్ అంటాం, అంటే ఇక్కడ క్యాన్సర్ ఉంది, డైరెక్ట్ గా నేను నా నీడిల్ ని బ్లడ్ వెసల్ నుంచి తీసుకెళ్లి క్యాన్సర్ కి జస్ట్ ముందర పెట్టి అక్కడ ఫైర్ చేస్తాను, దానికి బ్లడ్ సప్లై ఆపేస్తాను, జల్లు వేసేసి సీల్ చేస్తే క్యాన్సర్ బ్లడ్ సప్లై ఉండదు. బ్లడ్ లేకపోతే క్యాన్సర్ సర్వైవ్ కాదు. అవును, అంతే. సర్వైవ్ కాకపోయేసరికి దీన్ని టేస్ అండ్ టేర్ టెక్నిక్స్ అంటారు, లివర్ క్యాన్సర్ లో వాడుతున్నారు. ఇక్కడ కూడా మళ్ళీ అదే క్లాస్, ఇట్ ఈస్ నాట్ క్యూరేటివ్, ఇట్ విల్ కంట్రోల్ డిసీజ్ లోకల్లీ ఇన్ ఏ రీజనబుల్ మేనర్. అక్కడ దాకా క్లెయిమ్ ఉంటే అద్భుతం, అంతకు మించి ఏం క్లెయిమ్ చేసినా కొంచెం రిస్క్ అనుకోవచ్చు.
ఈ కాకుండా ఈ బ్లడ్ వెసల్స్ నువ్వు చూసుకోవాలి కదా సార్, ఉమ్, మన కంట్రోల్ ఉండదు, ఎందుకంటే ఇండైరెక్ట్ గా వెళ్తున్నాం. అవును. ఫస్ట్ అయిపోయి ఈ బ్లీడింగ్ రిస్క్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఐ సీన్ పీపుల్ ఉమ్, డెవలపింగ్ స్ట్రోక్, ఉమ్, developing bleeding if the intervention radiology goes wrong. ఓ, That is always the risk. But expert hands, it is limited. We need to know the risk. సార్ ఈ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్ అనేది కూడా ఒకటి ఈ మధ్య బాగా వినపడుతుంది. అవునండి. అసలు ఏంటి, అసలు అది ఏంటి, ఎందుకు వస్తుంది, దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏముంది ఇప్పుడు ప్రస్తుతం? ఇందాక మన డిస్కషన్ కొద్దిగా మనం కొనసాగిస్తే, ఉమ్, ఇందాక మన సర్వైకల్ క్యాన్సర్ లో అనుకున్నాం, అవును. మనం పెల్విస్ ని మనం ఇంటర్వ్యూన్ చేస్తాం. ఎస్. అంటే గొడుగులో ఒక వచ్చన మనం వంచేసాం, ఉమ్, మూద్దాం అనుకుంటే అది మీకు క్లియర్ గా మూయబడదు, మోయదు. అవును. కొద్దిగా మీకు ఎగుడిది కూడా వస్తుంది. అవును. ఆ ఎగుడిది కూడా మనకి పెయిన్ కింద కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు పెల్విక్ ఇలా ఉంది అనుకోండి, ఎస్. నొప్పి ఉంది అనుకోండి, స్లోగా టిల్ట్ అయ్యి పోస్చర్ తేడా వచ్చేసి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఉమ్, ఓకే. వీక్ గా ఉంది అనుకోండి, దానివల్ల దానికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రెచ్ అయిపోతాయి ఉమ్, నరాలు కూడా అక్కడ. ఓకే. సో ఇలా పెల్విక్ ఫ్లోర్ ఏదైతే అంటే ఇక్కడ నుంచి ఉమ్, థై మధ్యలో ఉన్న ఏదైతే భాగం ఉందో ఉమ్, అది సరిగ్గా కాంట్రాక్ట్ అవ్వక ఎగుడు దిగుడుగా జరిగితే వచ్చేటటువంటి వాటిని ఉమ్, పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్స్ అంటారు. ఉమ్, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మూత్రం ఆపుకోలేకపోవడం, రెక్టల్ ఇన్కాంటినెన్స్, తర్వాత వెజైనా కొద్దిగా షేప్ మారిపోయి వాటికి వచ్చేది. ఏంటంటే మనం మామూలుగా క్యాన్సర్లో చూస్తూ ఉంటాం, కానీ మీరు జనరల్గా ఉమెన్లో చూసుకుంటే ఎపిజియోటమీ అంటారు. అంటే డెలివరీ ఈజీ అవ్వడం కోసం వెజైనా యొక్క సైజ్ పెంచి ఒక చిన్న కట్ చేస్తారు, అవునవును, కట్ చేస్తారు. అవును. కుడతారు. ఉమ్, కట్ చేసి కుట్టినప్పుడు అది ఎప్పుడు నార్మల్ అవ్వదు. ఇప్పుడు మనకి ప్యాంట్ ఇక్కడ జరిగింది అనుకోండి, ఇలా కుడితే అవునవును, ఇది వేరు ఇది వేరుగా ఉంటుంది. ఆ ప్యాచ్ ప్యాచ్ అట్లనే అంతే. అది ఇలా కలిపి పని చేయాలనుకోండి, అవును. ఆ గ్యాప్ ఎప్పుడు ఆ కొంచెం ఆ లింప్ అనేది ఉంటుంది, ఆ లింప్ అలా పెరిగిపోతే ఉమ్, కంప్లీట్లీ డిస్ఫంక్షన్ అయిపోతుంది. ఉమ్, సో ముందుగానే గ్రహించి ఉమ్, దాని ఆపోజిట్ ని కూడా మనం కరెక్ట్ చేయగలిగితే ఉమ్, ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఓకే. సెట్ అవ్వచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ కుటుంబం దాదాపు దివాలా తీసే పరిస్థితులు వచ్చాయి. పోనీ దివాలా తీసినారు, పేషెంట్ బతికినారంటే ఒక లైఫ్ కొద్ది రోజులు ఎక్స్పాండ్ కావడం తప్ప దీంట్లో పెద్దగా వస్తున్న రిజల్ట్స్ అయితే నాకేం కనపడట్లే. సో మీరు మీ ప్రాక్టీస్లో భాగంగా మీరు బాగా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో స్పెసిఫిక్గా ఎందుకు క్యాన్సర్ కేసులు బాగా ఎక్కువ ఉంటున్నాయి? ఇది రాకుండా ఉండడానికి సింపుల్గా ఏదైనా చేయగలిగిన ఏమైనా ఉన్నాయా? ఒక 2-3 సింపుల్ రూల్స్, ఇక మినిమం ఇగో ఇట్లా చేసుకుంటే మీకు ఒక 20-30% మీరు సేఫ్ అనేది ఏమైనా ఉంటే మీరు సజెస్ట్ చేస్తారా పేషెంట్లకి? నిజామాబాద్, ఆదిలాబాద్, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాలు తీసుకున్నాం. టొబాకో చాలా ఓరల్ క్యాన్సర్స్ విపరీతంగా ఉంటాయి సార్. ఎందుకు అక్కడ టొబాకో ఎక్కువ పండిస్తారు, తాగుతారు, తింటారు, తెలియదు నోట్లో వేసేసుకుంటారు, వాళ్ళకి తెలియదు వాళ్ళు అవును ఎంత హామ్ చేసుకుంటారు. ఆ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. నిజామాబాద్ అయితే బీడీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. రెండోది ఫుడ్. కొంచెం కిందకు వద్దాం, గోదావరి జిల్లాలో కృష్ణ స్పైసెస్ నెక్స్ట్ లెవెల్ తింటారు, మిర్చి, అవును, స్టోర్డ్ ఫుడ్, ఆవకాయలు, ఊరగాయలు లాంటివి. ఓకే. సో దే ఆర్ ఆల్సో మోతాదుకి మించి, అంటే రోజుకు 2 సార్లు తింటారు వాళ్ళు ఊరగాయ మాత్రమే. అంటే మీకు అర్థం కదా, మీకు అంటే కూరలో ఊరగాయ నంచుకోవడం, మొత్తం అన్నాన్నే ఆహారాన్ని ఊరగాయతో తినడం, అదే అది కూడా మనకి ఇచ్చేటువంటి. అంటే ఊరగాయ అంటే మళ్ళీ గబుకుని తిన్న మానేమని కదా ఉద్దేశం, దాని మీద డిపెండ్. ఏదైనా హద్దుల్లో ఉంటే ముద్దు, అది హద్దుల్లో ఉంటే ముద్దు. కరెక్ట్ గా చెప్పేసాను నేను, మళ్ళీ రేపు ఎప్పుడైనా వాడుకోవచ్చు, అంత బాగా చెప్పేది. సో తిండి ఓకే, అంటే ఇది విలేజెస్ లో. పాష్ ఏరియాస్ కి వస్తే ఇంకా ఈ స్మోక్ ఫుడ్, ఈ బార్బిక్యూ వల్ల స్టమక్ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అనేది 40% పెరిగింది సార్. యంగ్ 28-30 ఏళ్ళలో చూస్తున్నాం. ఓకే, కాల్చి తినడం అనేది డేంజర్ అంటారు హెల్త్. జపాన్ అండ్ చైనాలో స్మోక్ ఫుడ్ ఈజ్ నెంబర్ 1 రీజన్ ఫర్ స్టమక్ క్యాన్సర్. ఇప్పుడు ఇండియా కూడా నెంబర్ 3కి వచ్చేసింది. అందులో కాంపిటీషన్ పెట్టుకోకూడదు మనం, అంతే కదండి, మంచి వాటిలో పెట్టుకోవాలండి. ఈ బార్బిక్యూడ్ ఫుడ్స్ కి ఎంత ర్యాంపెంట్ అంటే, అవునండి, హిస్టరీ తీసుకుంటే స్టమక్ క్యాన్సర్స్ లో కనీసం 4-5 ఏళ్ళు వాళ్ళు తిని ఉంటారు. ఆల్మోస్ట్ ఐ లవ్ ఇట్ అంటాడు. అవునండి, తింటారు. నేను కూడా తింటుంటా అప్పుడప్పుడు వెళ్ళి. అప్పుడప్పుడు పర్లేదు, మీరు ఎందాక హద్దులో ఉంటూ మూతున్నారు కదా, బాగా నచ్చింది అది నాకు. లిమిటెడ్ గా చేస్తే ఇబ్బంది ఉండదు సార్, కానీ
ఇలా స్పైసెస్ అంటే వాళ్ళు బార్బిక్యూ అయితే కనీసం స్పైస్ అయినా వేయరు, మనం మసాలా దట్టించి మరీ తింటాం కదా అక్కడ మనం. అది అవునండి, చాలా ప్రమాదం సార్. అవి ఓకే. స్టమక్ క్యాన్సర్స్ మెయిన్ రీజన్స్ అవుతున్నాయి ఇప్పుడు ఇది బార్బిక్యూ ఫుడ్ కూడా. సో మేల్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తున్నాయి? మేలు ప్రధానంగా మీరు చూస్తున్న పేషెంట్లో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉమెన్ నుంచి ఏవి ఎక్కువ వస్తున్నాయి, మేల్ నుంచి ఏవి ఎక్కువ వస్తున్నాయి సార్? బ్రెస్ట్, సర్వైకల్, లంగ్, కోలన్ ఉమెన్. మేల్ అయితే లంగ్, ఓరల్, అప్పుడప్పుడు ఓరల్ లంగ్, తర్వాత ప్రోస్టేట్ అండ్ కోలన్. ప్రోస్టేట్ ఒకప్పుడు 70 దాటితే చూసేవాళ్ళం, ఇప్పుడు 50కి వచ్చేస్తుందండి. ఎందుకు? ప్రోస్టేట్ గ్రంథి పెరుగుతూ ఉండాలి సార్. ప్రోస్టేట్ గ్రంథి పని ఏంటంటే ఈ స్పెర్మ్ ఉంటుంది కదా, అవును, దాని చుట్టూ సెమెన్ వేస్తే తప్పిస్తే అది ఎదరికి వెళ్ళలేదు. ఆ సెక్రెట్ చేసేది ప్రోస్టేటిక్ గ్లాండ్, ఆ లిక్విడ్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఎప్పుడైతే వయసు పెరుగుతుందో ఆ గ్రంథికి కెపాసిటీ తగ్గిపోతుంది, కాబట్టి ఎక్కువ కణాలు పనిచేస్తే తప్పిస్తే ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ లిక్విడ్ రాదు. సో అలా పెరుగుతూ ఉంటుంది. న్యాచురల్ గా పెరగడం అనేది దానికి అంటే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ నువ్వు పెరుగు అని చెప్తుంది. అది పెరిగినప్పుడు ఒకసారి అదుపు తప్పిపోతే అది క్యాన్సర్ కింద మారుతుంది, ఆ స్ట్రెస్ కి తట్టుకోలేక. ఓకే, ఒక చిట్కా ఉంది సార్. 100% ప్రోస్టేట్ క్యాన్సర్స్ లైకోపిన్ అన్న పదార్థం ఉన్న ఫుడ్ తినడం ద్వారా మనం అరికట్టచ్చు. ఏం ఫుడ్ లో ఉంటుంది? లైకోపిన్ అంటే టమాటోలో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. వారానికి 2-3 రోజులు చాలు, ఒక్క టమాటో చాలు. కూరల్లో కాకుండా రాగా తినమంటారా? బాయిల్ చేసుకుని దాని యొక్క ఎఫికసీ పెరగడానికి కర్కుమిన్ అండ్ పెపారిన్ అంటే కొద్దిగా పసుపుని, మిరియాలు సరిపోతుంది. అంటే క్యాన్సర్ యొక్క స్పీడ్ ని 40% తగ్గిస్తుంది. చాలా ఈజీ, అవునండి, పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. మనం ఈ లైకోపిన్ అనేది 40-45 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు తీసుకుంటే ప్రోస్టేట్ క్యాన్సర్ మనం బాగా అదుపులో పెట్టుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే సార్, జనరల్గా మీరు చూస్తున్న పేషెంట్లలో క్యాన్సర్ వచ్చి కోలుకునే వాళ్ళ శాతం ఎంతమంది ఉంటుంది? ఫస్ట్ స్టేజ్లో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? లాస్ట్ స్టేజ్లో వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీ దగ్గరికి? ఫస్ట్ స్టేజ్ లో చాలా తక్కువ మంది వస్తారు సార్, 20%, 30% దాటి కాదు. లాస్ట్ స్టేజ్ లో 60% వస్తారు, మధ్యలో మిగతా 20-30 అనుకోండి. లాస్ట్ స్టేజ్ లో చాలా ఎక్సెప్షనల్ గా కొంతమంది ఎక్కువ కాలం బతికిన వాళ్ళు ఉన్నారు, కానీ చాలా మంది 1-2 ఏళ్ళు దాటరు. ఒక లెవెల్ దాటిపోయిన తర్వాత, ఒక ఏజ్ దాటిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇది ట్రీట్ చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పడం కోసం. స్టేజ్ 1 లో చాలా అగ్రెసివ్ గా వెళ్తాను సార్, క్యూర్ అవుతుందని చెప్పిన నమ్మకం. 80-90% మంది క్యూర్ అవుతూ కూడా ఉంటుంది. డిపెండ్స్, అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, జెనెటిక్స్, ఇమ్యూనిటీ, ఇవన్నీ బాగుంటే మంచి ట్రీట్మెంట్ ఇస్తే చాలా మంది క్యూర్ అవుతుంది సార్. సార్, ఈ మధ్య సోషల్ మీడియా వేదికగా, డిజిటల్ మీడియా వేదికగా కొంతమంది క్యాన్సర్ అనేది చంపదు, క్యాన్సర్ అనేది క్యూరబుల్, ఏ స్టేజ్లో క్యాన్సర్ ఉన్నా మా దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ ఉంది అని చెప్పి కొంతమందితో మాట్లాడించడము, కొంతమంది సెలబ్రిటీస్లతో దాన్ని ప్రమోట్ చేయించడము జరుగుతుంది. ఇది నిజంగా ప్రాక్టికల్గా ఇది జరిగేదే అంటారా? ఎందుకంటే ఇది చాలా మంది మోసపోతున్నారేమో అనిపిస్తుంది నాకు. జనరలైజబిలిటీ అంటామండి. అంటే ఒక నిజం పక్కన 6 అబద్ధాలు చెప్పామనుకోండి, నిజం నిజమే, కానీ మిగతా 6 అబద్ధాలు కూడా నిజం చెప్పి నమ్మితేనే మనకు వచ్చే ప్రాబ్లం. అవును, CLL అంటాం, క్రానిక్ లింఫోసైటిక్ ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్. ఏమీ ట్రీట్మెంట్ చేయకుండా 25 ఏళ్ళు బతికిన పేషెంట్లు బోల్డ్ మంది ఉన్నారు నా దగ్గర. గ్లిసన్ 6 స్టేజ్ 4 లో ఉన్న ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా బైకాల్టిమెట్ అనే ఒక చిన్న హార్మోనల్ ఏజెన్సీ తీసుకుని 18-20 ఏళ్ళు బతికిన పేషెంట్లు బోల్డ్ మంది ఉన్నారు. నేను దాన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకొచ్చి ప్రోస్టేట్ క్యాన్సర్ని సాలిడ్ ట్యూమర్లో కూడా నేను ఒక్క టాబ్లెట్ వాడి పేషెంట్ని 18 ఏళ్ళు బతికించంటే నేను నిజమే చెప్పాను. అదే సార్కోమా స్టేజ్ 4లో వేస్తే 5 నెలలు దాటం గగనం. ఈసోఫెగల్ క్యాన్సర్ వచ్చిందంటే 18 నెలలు దాటం గగనం స్టేజ్ 4లో. మరి వాటిని మనం ఏ విషయాన్ని ఆపాదించలేం. అంతే కదండి. సాలిడ్ ట్యూమర్లు చేసి అంటారు. నేను బ్లడ్ క్యాన్సర్ కూడా కంట్రోల్లో పెట్టానంటాను, అది CLL. AML చేయమనండి, 8 రోజుకి పేషెంట్ ఉండరు. అంటే రోగం యొక్క అవగాహన పూర్తిగా ఉన్న వాళ్ళు చెప్పింది చేస్తే కరెక్ట్. అంటే మేము చేసాము ఆ స్టేట్మెంట్ ని తప్పు పట్టను, కానీ అది అనుకున్న జబ్బు ఒకటేనా కాదు, అది చూసుకోవాలి. కాదు అంటే మనం కరెక్ట్ అయిన ట్రీట్మెంట్కి వెళ్ళాలి. కొన్ని కండిషన్స్ లో మంచి లైఫ్ స్టైల్ ద్వారా
జబ్బు ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా చేసుకోవడం కుదురుతుంది. అవి హ్యాండ్ఫుల్ ఆఫ్ థింగ్స్. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ 18-20 స్టేజ్లో బతికిన వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్, సిఎల్ఎల్. నేను ఒక చిన్న ఆర్టికల్ రాశాను, డెవిల్ విత్ లెస్ ఈవిల్ అని. అంటే చెప్పడానికి క్యాన్సరే కానీ దానికి అంత చెడుగునా లేవు. దానికన్నా హార్ట్ అటాక్, షుగర్ ఇంకా డేంజర్ అని చెప్తాను అనమాట. అంత స్లో క్యాన్సర్స్ కూడా ఉంటాయి, కొన్ని డేంజరస్ క్యాన్సర్స్ ఉంటాయి. వాటి యొక్క స్వభావం మనకు ముఖ్యం. సరే, ఇంకోటి, ఈ క్యాన్సర్కి చాలా చోట్ల ఆయుర్వేద మందులు అమ్ముతున్నారు పబ్లిక్గా. చాలా మెడికల్ స్టోర్ల మీద కూడా క్యాన్సర్ నివారణ, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా మా ఈ మందు వాడితే కంట్రోల్లో ఉంటుందని చెప్పి కూడా అడ్వర్టైజ్ కూడా చేసుకుంటున్నారు. నిజంగా మన ఏదైతే హోమియోపతిలో బెస్ట్ ఉందా, ఆయుర్వేదాలు ఉన్నాయా, అసలు ఆ రెండు కలిపి వాడే వాళ్ళు కూడా ఉన్నారు, అది కరెక్టేనంటారా? క్వశ్చన్ చాలా రైట్ సార్, కానీ పర్సన్ కొద్దిగా రాంగ్. నేను చెప్పలేను సమాధానం, చదవలేదు కాబట్టి. కానీ మీకు కొంతవరకు అవగాహన ఇవ్వగలను. చెప్పండి సార్. ప్యాక్లీటెక్స్ ఒక మందు మేము వాడతాం, ప్లాంట్ నుంచి తీసాం. వింక్రిస్టిన్ ప్లాంట్ నుంచే తీసాం. మేము ఒక రకంగా ప్రాసెస్ చేస్తాం, ఆయుర్వేదిక్ వాళ్ళు వేరే రకంగా ప్రాసెస్ చేస్తారు. క్యాన్సర్ తగ్గించడానికి ఎలా ప్రాసెస్ చేసినా అందులో రా ఇంగ్రీడియంట్ ఒకటేగా పని చేయొచ్చు. హోమియోపతిలో కూడా రిస్టరేషన్ ఆఫ్ ది బ్యాలెన్స్ వల్ల ఇమ్యూనిటీని పెంచి కొంతకాలం క్యాన్సర్ పెరగకుండా ఆపిన కేసును కూడా చూశాను. లేదనైతే అనట్లేదు. అది ప్రిసైజ్గా ఎలా పనిచేస్తుంది మాకు దాని గురించి పూర్తి అవగాహన లేదు. మా సైన్సే చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంది సార్. మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సబ్ స్పెషాలిటీస్ వచ్చేసాయి. ఓకే, ఉత్తి ఆంకాలజీ కాదు, అందులో మెడికల్లో కూడా ఇమ్యూనోథెరపీ, అందులో కూడా కార్టీసెల్ థెరపీ, రకరకాలు వచ్చేయండి. ఈ ప్లేస్ తోటే మాకు కష్టం అవుతుంది, మిగతా తెలుసుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ కొంతవరకు క్యాన్సర్ యొక్క ప్రోగ్రెస్ ని ఆపడంలో దోహదపడతాయి అనడంలో నాకు సందేహం అయితే లేదు. దేర్ ఈజ్ ఎ సైన్స్. ఆ సైన్స్ ఏది కరెక్ట్ ఏది తప్పు, ఐఎమ్ నాట్ ది రైట్ పర్సన్ టు జడ్జ్ ఆర్ కామెంట్. కానీ తప్పు లేదనుకుంటా, నేనైతే ట్రై చేసుకుంటే. మీరు అన్నట్లు అది కరెక్ట్ ఆయుర్వేద అయితే ట్రై చేసుకోవడంలో తప్పు లేదు. కరెక్ట్. ఆ పేరు మీద జరిగే వ్యాపారంలో నమ్మితే అది తప్పు. ఇక్కడ డబ్బే కాదు, టైమే కాదు, ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టుకోవడం అనేది, అది ఎవరు కరెక్ట్ ఆయుర్వేద అమ్ముతారు అనేది ఎవరు సర్టిఫై చేసేవాళ్ళు లేరు. సో అది ఒక పెద్ద ఫజిల్ రోగులకి. అంటే ఆ స్టేజ్లో జనరల్గా సార్ ఏమవుతుందంటే, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఏది కనపడినా దేవునిలాగానే భావించి వాళ్ళు దీంతో అవుతుందేమో దాంతో అవుతుందేమో అనే ఒక ఉబలాటము ఆరాటంలో వాళ్ళు పాపం చాలా చోట్ల మోసపోతున్నారు. అందుకని ఈ మధ్య బాగా పెరిగాయండి ఈ డిజిటల్ మీడియాలో ఈ అడ్వర్టైజ్మెంట్లు. అది కూడా మీ ద్వారా ఒక సలహా ఇప్పిద్దామనేది నా ఉద్దేశం. అథెంటిక్ గా జబ్బు కొంతవరకు కంట్రోల్లో ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకోవడంలో తప్పులేదు సార్. ఏదో క్యూర్ అయిపోతుంది అనుకోవడం అనేది మేమైతే తెలియదు, మాకైతే తెలియదు, మేమైతే చూడలేదు సార్. జనరల్గా అన్ని జబ్బులకి ఎంతో కొంత ప్రిడిక్షన్ ఉంటుంది, అంటే మన బాడీ చెప్తుంది, లేదా కొన్ని సిమ్టమ్స్ చెప్తాయి, కొన్ని చేస్తాయి. మరి క్యాన్సర్ను ఎవరైనా ఎలా కనిపెట్టాలండి? అంటే సస్పెక్ట్ చేయడం అనేది ఎట్లా? ఏమన్నా కొంచెం టెస్ట్లు ఉన్నాయా? అంటే మనము ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్ స్క్రీనింగ్కి వెళ్తే బెటర్ ఏమో అనిపించే లక్షణాలు ఏమున్నాయి మనిషికి జనరల్గా అనుమానించాల్సి రావచ్చు? ఎప్పుడైతే రోగానికి లక్షణం వచ్చిందో క్యాన్సర్ అడ్వాన్స్ కింద లెక్క. ఎందుకంటే లంప్ తెలిసిందంటేనే 2 సెంటీమీటర్లు దాటితే కానీ తెలవదు. అవును. లేడీకి బ్లీడింగ్ వచ్చిందంటే సర్వైకల్ క్యాన్సర్. ఆకలి తగ్గితే క్యాన్సర్ ఎక్కువ ఉన్నట్టు లెక్క. వాంతులు వచ్చాయంటే క్యాన్సర్ ఆల్రెడీ మన జీర్ణాశయాన్ని మూసేసినట్టు లెక్క. జాండీస్ వచ్చిందంటే లివర్ కి డ్యామేజ్ చేసినట్టు లెక్క. ఎప్పుడైతే సిమ్టమ్స్, గొంతు మారిపోయిందంటే అక్కడ మనకి ఆ నరాల్ని పోయినట్టు లెక్క. గడ్డలు వచ్చాయంటే క్యాన్సర్ 2 సెంటీమీటర్లు దాటినట్టు లెక్క. ఎప్పుడైతే క్యాన్సర్ లక్షణాలు వచ్చాయో, ఇందాక చెప్పినవన్నీ అవే: హోర్స్నెస్ ఆఫ్ వాయిస్, చేంజ్ ఇన్ సైజ్ ఆఫ్ మోలు, వెయిట్ లాస్, ఫీవర్, అన్ఎక్స్ప్లెయిన్డ్ బ్లీడింగ్, ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలు. కానీ ఎర్లీ కాదు, కొద్దిగా పెరిగిన తర్వాత తెలుస్తుంది. ఓకే. పెరగక ముందర చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాం. స్క్రీనింగ్లో రికమెండెడ్ థింగ్స్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్, మ్యామోగ్రాము, ఎక్స్రే, ఓరల్ ఎగ్జామినేషన్, కొలోనోస్కోపీ, పిఎస్ఏ టెస్ట్. ఇయే స్టాండర్డ్. ఈ కాకుండా మిగతా అంతా కూడా ఎక్స్పెరిమెంటల్. మొన్న మా మిత్రులు ఒకరు చెప్పారు, పెద్ద టెక్స్ట్ బుక్ తీసుకొచ్చారు, 600 పేజీలు. టెక్స్ట్ బుక్ అంత చదవలేదు, ఎలా చదువుతాను రిపోర్ట్ అన్నాను. సరే ఏదో ఒకటి చదవండి అని చెప్పంటే కొద్దిగా ఒత్తిడి చేస్తే ఒక 10 పేజీలు జరిగాయి. ఏపీ జీనోమిక్స్ అని ఏదో చెప్పి జన్యు పైన ఏదైతే కంట్రోల్ పెడుతుందో అక్కడ తేడా వచ్చింది కాబట్టి మీకు రేపు
ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పని రిపోర్ట్లో రాశారు. ఉమ్, చాలా ఎర్లీగా కనుక్కున్నాము, ఉమ్, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏం చేయమంటారు అని అడిగారు. ఉమ్, నాకు కూడా తెలియదురా ఇది, ఉమ్. ఇప్పుడు కుడివైపు వస్తుందో చెప్పలేదు, ఎడమవైపు వస్తుందో చెప్పలేదు. అవును, అవును, ఓకే, పోనీ 2 లంగ్స్ తీస్తే నువ్వు బతకవు. అవును. అంతే కదండి. అంతే ఇప్పుడు కదా. బ్రెస్ట్ క్యాన్సర్ లో బ్రాకా అంటే ఏదో జెనిఫర్ లోపస్ లో చేశారు, అది ఒక అవును. ఫ్యాషన్ అయిపోయింది అవును, అప్పట్లో. అవును, అవును, అంతే కదా. అవును. కానీ ఇలాగా క్యాన్సర్ ఎక్కడుందో తెలియకుండా ఇక్కడ రావచ్చు, ఎప్పుడు వస్తుందో కూడా చెప్పకుండా ఉంటే ఉమ్, ఇలాంటి స్క్రీనింగ్ మాకు చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అవును, క్లారిటీ కన్నా. అవును. అంటే స్క్రీనింగ్ టెస్ట్ యొక్క క్లారిటీ ఎలా ఉండాలంటే, ఇక్కడ ఈ చోట క్యాన్సర్ ఉంది, ఇది తీసేస్తే పోతుంది అంటే ఎక్కడుందో చెప్పగలగాలి. అవును, పోనీ ఖచ్చితంగా 100% 10 ఏళ్లలో వస్తుంది అలా చెప్తే నాన్ ఎసెన్షియల్ ఆర్గాన్స్ తీసేస్తాం. ఉమ్, అంటే ఓవరీ ఫంక్షన్ అయిపోయింది అనుకోండి, ఫ్యామిలీ తర్వాత తీసేస్తాం. అవును. ఇలా కాకుండా అంబిగ్యువస్ గా ప్యాంక్రియాస్ లో క్యాన్సర్ రావచ్చు, మీకు అవకాశం జనాలతో పోలిస్తే 20% ఎక్కువ ఉందంటే ఉంచాలా తీయాలా? సమాధానం అయితే లేదు. అంతే. సో ఈ స్క్రీనింగ్ అన్న దాని యొక్క కాన్సెప్ట్ కూడా ఉమ్, యాక్షనబుల్, క్యూరేటివ్ ఇంటెంట్ తో ఉండే యాక్షనబుల్ మాత్రమే వ్యాలిడ్ స్క్రీనింగ్ టెస్ట్ కింద చూసుకోవాలి. ఓకే. మిగతాదంతా కూడా ఎక్స్పెరిమెంటే. అక్సెప్టింగ్ సమ్ జీన్స్ లో మనం ఎర్లీ డిటెక్షన్ కోసం ప్రయత్నం చేయాలి తప్పిస్తే క్యూర్ కోసం అడగకూడదు. ఉమ్. ఎర్లీగా పట్టుకోవడం కోసం చేస్తే చాలు. ఇంకోటి సార్, కొంతమంది సెలబ్రిటీస్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళు ఫైట్ చేసి విజేతల్లాగా నిలబడ్డారని మనం చెప్పుకుంటున్నాం. వాళ్ళలో ప్రముఖంగా మనం చెప్పుకునేది యువరాజ్ సింగ్, సోనాలి బేంద్రే, తర్వాత పొలిటికల్గా చూస్తే సోనియా గాంధీ, ఇట్లా కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకు వచ్చిన క్యాన్సర్ను వాళ్ళు అర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఇవాళకి ఫైట్ చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారా, లేకపోతే వాళ్ళు తీసుకున్న కాస్ట్లీ ట్రీట్మెంట్లు వాళ్ళను దాని నుంచి రక్షించాయా అనేది ఏది దీంట్లో? 2 సమాధానాలు చాలా ఈజీగా చెప్పేసారు. జబ్బు మంచిది, ఉమ్, యువరాజ్ సింగ్ వచ్చింది జెర్మ్ సెల్ ట్యూమర్ అంటారు, ఓకే, హైలీ క్యూరబుల్. ఓకే. రెండోది, జబ్బు రాగానే అతను తీసుకున్న యాక్షన్ కరెక్ట్, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకున్నాడు, టైంకి ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఉమ్, తర్వాత పీరియాడికల్ గా 3 ఏళ్ల పాటు ఉమ్, చెకప్ చేయించుకున్నారు పర్ఫెక్ట్ గా. అంటే పుస్తకంలో రాసినట్టుగా చేసుకున్నారు, పుస్తకంలో రాసినట్టుగానే క్యూర్ అయింది. తర్వాత నా క్యాన్సర్ వెనక్కి రాకపోవడానికి తగ్గడానికి కారణం నేను చేసిన ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఆటోఫేజీ అని చెప్పిన ఒక ట్రెండ్ మొదలైపోయింది. అవునండి. ఈ ట్రెండ్ అన్నది మాకు భయం వేస్తూ ఉంటుంది. ఉమ్, ఆటోఫేజీ అంటే ఏంటి అంటే, మనం ప్రొడక్షన్ లైన్లో ఉన్నాయనుకోండి, 1-2 సపోజ్ కార్ తయారు చేయాలి, ఉమ్, ఒక బ్రేక్ ప్యాడ్ షేప్ తప్పింది, ఉమ్. అది పెడితే ఏమవుతుంది, కారు ఫెయిల్ అయిపోతుంది. ఫెయిల్ అయిపోతుంది. అంతే కదా. అవును. ఇప్పుడు మనం ఈ పర్టికులర్ ఈ ఆటోఫేజీ అన్నది అలా తేడా ఉన్న వాటిని క్లియర్ చేస్తుంది. సో కాబట్టి సెల్ అన్నది కరెక్ట్ గా అవును. పనిచేస్తుంది. ఉమ్, అర్థం కదా సార్. అవునవును, అర్థమైంది. ఎప్పుడైతే ఈ ఆటోఫేజీలో మన సెల్స్ ని క్లియర్ చేసామో, అంటే సెల్స్ ని స్టార్వ్ చేస్తే ఈ అబ్నార్మల్స్ అన్ని కూడా పోతాయి. కాబట్టి క్యాన్సర్ రానప్పుడు, తెలియనప్పుడు ఈ స్టార్వేషన్ మూలంగా అబ్నార్మాలిటీస్ మేనిఫెస్ట్ అయ్యి క్లియరెన్స్కి హెల్ప్ అవడం అన్నది ఆటోఫేజీలో ఉన్న డేంజర్, బ్యూటీ. ఓకే. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఉమ్, స్టార్వేషన్ చేస్తే ఉమ్, ఆటోఫేజీ రాదు, ఉమ్, ఇమ్యూనిటీ పోద్ది. ఓకే. ఏదున్నా క్యాన్సర్- రాకముందు క్యాన్సర్ 10 రెట్లు వేగంగా పాకుతుంది. క్యాన్సర్ అంటే అమెరికాలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, లేదంటే ఫారెన్లో ఉంది అని అంటుంటారు. నిజంగానే బెస్ట్ ట్రీట్మెంట్ క్యాన్సర్కి ఫారెన్లో ఉందా, ఇండియాలో ఉందా? మందులు అన్ని చోట్ల దొరుకుతున్నాయండి. ఓకే. డెడికేటెడ్గా కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే అమెరికాకి ఇండియాకి నాకు తెలిసి అయితే తేడా లేదు. Hmm. సర్జన్స్ కూడా చాలా ఎక్స్పర్ట్స్. హైదరాబాద్లోనే నాకు తెలిసి 1000 కొద్దీ సర్జరీలు చేసినటువంటి సర్జన్స్ 10 మంది ఉన్నారు కనీసం. వా. ఉమ్, ఏది లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ వచ్చేసాయి. ఉమ్, చాలా కాస్ట్ ఎఫెక్టివ్. అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్ ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం. అవును. కానీ అక్కడ వాళ్ళు మెథాడికల్గా ఉంటారు, పుస్తకం తూచా తప్పకుండా ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళ అవుట్కమ్స్ కూడా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. మనం చాలా అడాప్టివ్గా ఉంటాం. అంటే ఏంటి, వదిలేమది ట్రీట్మెంట్ అంటాం, అప్పుడప్పుడు పనులు చేసేద్దాం అంటాం. ఇలాంటి డీవియేషన్స్ అక్కడ ఉండవు కాబట్టి స్టాండర్డైజ్డ్. కాబట్టి మీకు ఒక ప్రిడిక్షన్ బాగుంటుంది. ఇండియాలో కస్టమైజేషన్ సౌకర్యం ఎక్కువ ఉంటుంది, త్వరగా ట్రీట్మెంట్ మొదలవుతుంది. అమెరికాలో ఉన్నంత వెయిటింగ్ లేదు మనకి. ట్రీట్మెంట్ క్వాలిటీ క్వాంటిటీ వైజ్ సేమ్. ఆ
ప్రోటోకాల్ అడాప్షన్లో చిన్నపాటి సర్దుబాట్లను మనం ఇక్కడ చేసుకుంటాం, అది అక్కడ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి సమ్ అడ్వాంటేజెస్ అదే, డిసడ్వాంటేజెస్ నన్ను అడిగితే ఇక్కడే పడి ఇండియాలో. ఓకే, దట్టు మన హైదరాబాద్ హబ్ యాక్చువల్గా. సార్ ఒక ఫైనల్ క్వశ్చన్, ఒకటి ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఈ పేపర్ ప్లేట్లు, ఈ పేపర్ గ్లాసులు టీ తాగడం, పేపర్ ప్లేట్లలో భోజనాలు టిఫిన్లు చేయడం, వేడివేడి ముఖ్యంగా వేసుకోవడం, ఈ అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకోవడము, ఇవన్నీ బాగా క్యాన్సర్ రిస్క్ను బాగా పెంచుతున్నాయి అని అంటున్నారు. కరెక్టా? కరెక్ట్. ఓకే, రోజు చేసుకుంటే తప్పే. ఏదో నెలకోసారి వారానికోసారి అన్న కదా, హద్దులో అవును అన్నారు కదా, అది ఎగ్జాక్ట్ గా హద్దుల్లో ఉంటే ముద్దు అంతే. ఇది సార్ ఈ ప్యాకేజ్ కోసం వాడే ఏదైతే సిల్వర్ ఫోలిక్ ఉన్నాయి అవి కూడా దాని వల్ల కూడా సార్ ఇదైనా సరే మెటల్ బాడీలో ఉంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్ వచ్చినప్పుడల్లా ఉన్న ఫ్రీ రాడికల్స్ మన డిఎన్ఏని జన్యుని డ్యామేజ్ చేయడం వల్ల క్యాన్సర్ వస్తుంది. ఓకే, ఎనీథింగ్ విచ్ డజంట్ బిలాంగ్ టు యూ ఆర్ నేచర్ షుడ్ నాట్ బి దేర్ ఐదర్ ఇన్ నేచర్ ఆర్ ఇన్ అస్. ప్లాస్టిక్ నేచర్ సంబంధించింది కాదు, మనకు సంబంధించింది కూడా కాదు. అవును, రెండు చోట్ల అది ఉండకూడదు. అవును, అయితే ప్రకృతికి సంబంధించిందని ఉండాలా లేదా సంబంధించిందని ఉండాలి, మూడు ఉండొద్దు. అంతే. సో క్యాన్సర్ రావద్దండి. అంతే. పొగాకు కూడా నేచర్ ఇవ్వలేదు సార్. అవును, మనం దాన్ని ట్యానింగ్ చేసి చేసుకున్నాం. అవును, అంతే కదా సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన విషయాలను చాలా అవగాహనతో చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అసలు ఇలా మెసేజ్ పంపిస్తుందని నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. చక్కటి ప్రోగ్రామ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.